को हम जानेंगे। న్యాయాధిపతులు न्यायियों का पुस्तक। మనం గనక ఆ న్యాయాధిపతుల యొక్క పుస్తకాన్ని కనుక మనం చూస్తే न्यायियों का किताब को अगर हम देखते हैं, యెహోషువ తర్వాత यहोशू के बाद న్యాయాధిపతులు రావటం జరిగింది. न्यायियों को चुनना शुरू हुआ। అంతకుముందు इससे पहले మోషే నేతృత్వంలో ఇజ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. मूसा के नेतृत्व के द्वारा इजरायलियों को परमेश्वर ने मिस्र से बाहर लेके आ गया। అయితే तो फिर మరి కానాను దేశానికి ప్రవేశించడానికి కొద్ది రోజుల్లోనే మరి యెహోషువని దేవుడు ఏర్పరచుకున్నాడు. तो कानान पहुंचने के थोड़े दिन पहले परमेश्वर ने यहोशू को चुन लिया। యెహోషువ మరి ఇజ్రాయేలుని కానాను తీసుకొచ్చి యెహోషువ ద్వారా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. इजरायलियों को परमेश्वर ने यहोशू के द्वारा कानान में लेके आ गया और यहोशू के द्वारा प्रभु ने अद्भुत कार्य भी किया। అయితే యెహోషువ యొక్క జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే अगर हम यहोशू की जिंदगी को एक बार देखें, యెహోషువ దేవునితోటి నడిచినవాడు. మోషేలాగా దేవుడు యెహోషువను వాడుకున్నాడు. यहोशू जो है परमेश्वर के साथ साथ चलने वाला था और परमेश्वर ने भी मूसा के समान यहोशू को इस्तेमाल किया। ఆ తర్వాత ఇజ్రాయేలీలు విస్తరించడం జరిగింది. उसके बाद इजराइल और बढ़ता गया। దేవుడు అనుకున్నట్టుగానే వారికి వాగ్దానం చేసి ఆ వాగ్దాన భూమిని వాళ్ళకి ఇచ్చాడు. जैसा परमेश्वर ने कहा था उसी प्रकार वादा किया गया, उस भूमि उन्हें दे दिया। దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే इसे हमें क्या समझ में आती है? వాగ్దానాలు वादाएं, వాగ్దానాలు పట్టి మన జీవితాలని దేవుడు నడిపిస్తాడు. वादा के अनुसार परमेश्वर हमारी जिंदगी को आगे बढ़ाएगा। మనం కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటాం. हम नई साल में वादा लेते हैं। ఆ వాగ్దానాల్ని దేవుడు మరి ఆ యొక్క ఆ జీవితాలు మనల్ని వాగ్దానాలతో నడిపిస్తాడు. परमेश्वर उन्हीं वादों के द्वारा हमें चलाता है। కానీ వాగ్దానాల్ని మనము నమ్మాలి. लेकिन उन वादों पर हम भरोसा करना चाहिए। చాలా మంది నమ్మరు. कई सारे लोग भरोसा नहीं करते। చాలా మంది ఏమంటారంటే कई सारे लोग क्या कहते हैं? బైబిల్ నిండా వాగ్దానాలే, पूरा बाइबल में तो वादा ही तो वादा है। బైబిల్ నిండా వాగ్దానాలే, पूरा बाइबल में वादा ही भरे ఒక हैं। వాగ్దానం ఏంటి అంటాడు. एक को क्या करना करके बोलते हैं। కానీ మన జీవితంలో ఒక్కొక్క వాగ్దానం నెరవేరుస్తూ ఉండాలి. लेकिन हमारी जिंदगी में एक एक वादा पूरा होते जाना होगा। చూడండి, దేవుడు అబ్రహాం తోటి వాగ్దానం చేశాడు. देखिए परमेश्वर ने अब्राहम के साथ वादा किया। ఇదిగో నీ యొక్క 4వ సంతానం మళ్ళీ నువ్వు ఉన్న దగ్గరికే వస్తారు. तो उनसे कहा कि तुम्हारा चौथी पीढ़ी जहां तू है वहां आएगा बोला। ఈ మధ్య కాలంలో నీ సంతానం తనది గాని దేశంలో మరి బానిసలుగా ఉంటారు. और कहा इस बीच में तेरे संतान जो है पराई देश में दासत्व में रहेंगे। 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారు. 400 साल वो गुलामी में रहेंगे। ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళని మంచి ధనవంతులుగా నేను వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నీ యొక్క 4వ భాగం ఈ యొక్క కానాను దేశంలో ఉన్న ప్రదేశంలో తీసుకొస్తానని దేవుడు వాగ్దానం तो చేశాడు. परमेश्वर ने कहा उसके बाद वहां उनको इतना धन संपत्ति बनाओ दूंगा और वहां से उन्हें यहाँ पे चौथी पीढ़ी को लेके आऊंगा बोला। అన్ని వాగ్దానాలు కూడా క్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నాయి. सारे वादा जितने हैं सारे प्रभु यीशु मसीह में हाँ की ఈ बराबर। 66 పుస్తకాలు ये 66 किताब యేసు క్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నాయి. मसीह यीशु में हाँ की बराबर है। పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నాడు. पुराने नियम और नया नियम के बीच में बिचवाई के तौर पर मसीह यीशु रहा। పాత నిబంధన అంతా యేసు ప్రభుల వారు నెరవేర్చి కొత్త నిబంధన స్థాపించాడు. यीशु मसीह ने पुराने नियम को पूरा किया और नया नियम का स्थापना किया। కాబట్టి इसलिए ఈరోజు ఈ రోజుల్లో మన సమాజంలో జాగ్రత్తగా ఎంతో భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. हम देखते हैं आजकल दुनिया में अपने समाज में बहुत सारे दुष्कर्म हो रहे, అత్యాచారాలు, अत्याचार हो रहे, హింసలు, हिंसा कर रहे एक दूसरे మరి का, మరి మానభంగాలు, अत्याचार कर रहे దోపిడీలు, और लूट माल దొంగతనాలు, और तो चोरी करते हैं, హింస, हिंसा करते हैं, రక్తపాతము लहू बहाते हैं। భయంకరంగా జరుగుతున్నాయి. बहुत भयानक स्थिति है। అయితే तो फिर మనకి చట్టం లేదా? क्या हमारे पास कानून नहीं है क्या? మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఉంది, तो हमारे लिए कानून है, న్యాయ వ్యవస్థ ఉంది, न्याय की व्यवस्था है రూల్ ఆఫ్ లా ఉంది. और न्याय करने के लिए लॉ भी है। ఇవన్నీ మంచివే. ये सारा कुछ अच्छा है।
ఇవి తప్పు కాదు. ये गलत नहीं है। న్యాయస్థానాలు ఉన్నాయి, हमारे लिए न्याय स्थान है, అన్నీ ఉన్నాయి మనకి. सब कुछ है हमारे लिए, ఇందులో మనకి ఏం కొదలేదు. इसमें हमें कोई कमी नहीं है। కానీ ఇక్కడ చూస్తుంటే लेकिन यहाँ देखते हैं, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి విషయాలను చూస్తుంటే समाज में होने वाली इस भयानक घटनाओं को देखते हैं तो అవన్నీ మంచివే, కానీ तो सब कुछ तो अच्छा కానీ है, అవి సొల్యూషన్ గా కనపట్ల మనకి. तो उसको सॉल्व करते हुए नहीं दिखा అవి दे रहा है, పరిష్కారాలుగా మనకు కనపడతలా. परिष्कार नहीं किया जा रहा है। ఎందుకంటే क्योंकि మనుషుని హృదయంలో మార్పు లేదు. इंसान की हृदय में बदलावट नहीं है। జాగ్రత్తగానండి. ध्यान से सुनो, మనిషి హృదయంలో మార్పు లేదు. इंसान की हृदय में बदलावट नहीं है। మనిషి హృదయంలో మార్పు లేకుండా, इंसान के हृदय में बदलावट ना होते ఆ हुए, మార్పు తేకుండా वो बदलावट ना लाते हुए, ఎన్ని న్యాయస్థానాలు ఉన్నా, चाहे कितना भी न्यायस्थान क्यों ఎంత ना हो, రూల్ ఆఫ్ లా ఉన్నా कितना भी न्याय करने के लिए रूप दिया गया हो, కానీ कितना भी क्यों ना हो, మనిషి యొక్క హృదయం మారాలి. लेकिन सबसे पहले इंसान का हृदय बदलनी चाहिए। మనిషి హృదయం మారితే अगर इंसान का हृदय बदलेगा, నిజంగా మనిషి మరి మంచివాడవుతాడు. इंसान अच्छा बन जाएगा। చూడండి, देखिए, బైబుల్ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకానికి ఒక మంచి న్యాయమైనటువంటి బోధ కావాలి. परमेश्वर का उद्देश्य है कि बाइबल के द्वारा इस संसार को एक न्याय का संदेश चाहिए। సరళ భాషలో మనం చెప్పుకుంటే अगर सीधी सीधी बोलना हो तो ప్రజలు దేవుని వాక్యము విని మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశం. परमेश्वर का उद्देश्य यह है कि लोग परमेश्वर का वचन सुने और मन फिराव करे। బైబిల్లో ఉన్న సత్యాలు తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టాలని దేవుని ఉద్దేశం. परमेश्वर का उद्देश्य है कि बाइबल की सच्चाई को समझे और इसको अमल करने लगे, అప్పుడే సమాజాలు మారుతాయి. तभी ये समाज बदल जाएगा। అందుకే इसलिए ఈ బైబుల్ దేవుడిచ్చినటువంటి మనకి ఒక గ్రంథం. ये बाइबल जो है परमेश्वर का दिया गया एक ग्रंथ है। ఇప్పుడు చూడండి, देखिए, బైబుల్ ఎవరైతే విన్నారో, जो कोई बाइबल सुना होगा, ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నారో, जिस किसी ने यीशु मसीह पर भरोसा किया हो, ఈనాడు వాళ్ళ సాక్ష్యాలు మనం వింటున్నాం. आज हम उनकी गवाही सुनते हैं ఎంత మేము బాగుపడ్డాము. तो बोलते हैं हम बहुत सुधर गए हैं। నిజంగా యేసయ్య దగ్గరికి మాకు ఎంతో శాంతి దొరికింది. और कहते हैं मसीह यीशु के पास आने से कई बड़ी शांति मिली है। యేసయ్య దగ్గరికి మా రోగాలు పోయినాయి. यीशु के पास आने से हमारा रोग दूर हो गए। యేసయ్య దగ్గరికి వస్తే మేము ఎంతో మా మా కుటుంబాల్లో సమాధానం శాంతి దొరికిందని. और कहता है यीशु के पास आने से हमारे परिवार में शांति समाधान मिल गया। అంతకుముందు వాళ్ళకి దేవుడు తెలియదా? क्या इससे पहले उन्हें परमेश्वर मालूम नहीं है क्या? వాళ్ళు పూజలు చేయలేదా? क्या उन्होंने पूजा पाठ नहीं किया? వ్రతాలు చేయలేదా? ना क्या व्रत नहीं रखा उन्होंने? కానీ लेकिन సమాధానం లేదు, మాకు कहता है శాంతి शांति లేదు. नहीं है, समाधान नहीं है हमें। మా గృహాల్లో చూస్తే ఎప్పుడు చూసినా గానీ మా గృహాలు అశాంతే. तो कहता है हमारे घरों में हमेशा देखो अशांति अशांति కానీ है। యేసయ్యని నమ్ముకున్న దగ్గర నుండి, लेकिन जब से यीशु मसीह को माने हैं, యేసయ్యని నమ్ముకున్న దగ్గర నుండి जब से यीशु मसीह को माना है, మా గృహాల్లో శాంతి ఉంది, कहते हैं कि हमारे घर परिवार में शांति है, సమాధానం ఉంది समाधान है। అని చెప్పేవాళ్ళు కోకొలలు ఈ इस భూమి. तरह बताने वाले इस पृथ्वी के ऊपर कई सारी लोग हैं। కాబట్టి इसलिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే या देखिए, ఇక్కడ న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం గనక మనం చూస్తే, न्यायों का 21वें अध्याय का 25वें वचन को देखेगा तो ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచుండెను అని రాయబడి ఉంది. उन दिनों में इजरायलियों का कोई राजा ना था, जिसको जो ठीक जान पड़ता था वही वे करता था। తర్వాత उसके बाद రెండవ వచనం 9:33 న్యాయాధిపతులు. न्यायों का पुस्तक 9वें अध्याय का 33वें वचन, అక్కడ కనుక మీరు కింద చదివితే 9 का 33 में नीचे पड़ेगा तो వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, उनका उद्देश्य क्या था कि ఆనాడు ఇజ్రాయేల్ ఉద్దేశం उन दिनों के इजराइल का उद्देश्य నీ చేతికి వచ్చినట్లు చెయ్యి, నీ కంటికి వచ్చినదల్లా నువ్వు అనుభవించు. कहता है जो నీ కింద రాయబడి ఉంది, అది నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని రాయబడి ఉంటుంది అక్కడ. जो तुझसे बन पड़े हाँ। वही उसे करना। బాస్ ఇజ్రాయెల్ రెండు వాక్యాలు, ముఖ్యమైన వాక్యాలు तो मुख्य बातें हम देखते हैं ఇజ్రాయేలుల గురించి. इजरायलियों को लेकर। ఇజ్రాయేలు యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థం కావటానికి రెండు వాక్యాలు చెప్తున్నాను మీకు. इजरायलियों की आत्मिक स्थिति कैसी है हमें समझ में आने के लिए मैं 2 वचन बता रहा हूँ। ఇజ్రాయేలును దేవుడు ఎన్నుకున్న ప్రజలే. कहने का तो इजराइल परमेश्वर का चुनी गई लोग ही है। ఇజ్రాయేలులకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. इजरायलियों को परमेश्वर ने व्यवस्था दिया है। ఇజ్రాయేలులకు దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు. इजरायलियों के लिए परमेश्वर ने न्यायों भी दिया है। ఇజ్రాయేలు దేవుడు యాజకులను ఇచ్చాడు. इजरायलियों की खातिर परमेश्वर ने याजक को दिया। ఇజ్రాయేలులకి న్యాయ చట్టం తెలుసు, इजरायली कानून जानते थे, కానీ लेकिन వాళ్ళు వినరు. वो नहीं मानते।
వాళ్ళు వినరు. वो मानते नहीं है, వినరు, దాని అనుసారంగా నడవరు. ना सुनते हैं, उसके अनुसार नहीं चलते, నడవరు వాళ్ళు. नहीं चलते बिल्कुल। కాబట్టి ఇక్కడ इसलिए యెహోషువ చనిపోయిన తరువాత यहोशू की मृत्यु होने के बाद ఇక్కడ ఇజ్రాయేలుకు రాజు లేడంట. इजराइल का कोई राजा नहीं, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి కూడా రాజులు ఉన్నారండి. लेकिन अगल बगल के कितने देश है उनमें राजा था। ఆ దినాలలో మీరు చూస్తే उन दिनों में अगर देखते हैं ఇజ్రాయేలీలే గాక इजराइल के अलावा అనేక మంది జనాంగాలు ఉన్నారు చుట్టూ. और भी बहुत सारे लोग थे, ఇజ్రాయేలీలే కాదు, केवल इजराइली नहीं, అనేక మంది జనాంగాలు ఉన్నారు कई చుట్టూ. सारे लोग थे आसपास में। ఈ రోజు కూడా आज भी క్రైస్తవులుగా మనము हम ईसाई होने के नाते మనం ఉన్న ఈ ప్రదేశాలలో हम जिस जगह रहते हैं, చుట్టూ దేవుని ఎరగని వారు ఉండొచ్చు. हमारे आसपास में प्रभु को ना जानने वाले लोग हो सकते हैं, కానీ लेकिन సృష్టి సృష్టికర్తని ఎరగని వారు ఉన్నారు. सृष्टिकर्ता को ना समझने वाले लोग हैं, సృష్టికర్తని తెలియని వాళ్ళు ఉన్నారు. सृष्टिकर्ता को ना जानने वाले लोग हैं, కానీ మనమైతే लेकिन हम సృష్టికర్తను ఆరాధిస్తున్నాం. सृष्टिकर्ता की आराधना करते हैं, మనం సృష్టికర్తను हम ఆరాధిస్తున్నాం. सृष्टिकर्ता की आराधना करने वाले हैं, వాళ్ళైతే సృష్టిని ఆరాధిస్తున్నారు. लेकिन बाकी लोग हैं सृष्टि की आराधना करने ఆ वाले। దినాలలో కూడా उन दिनों में भी సృష్టికర్త అయినటువంటి యెహోవాను ఆరాధించు వారే ఇజ్రాయేలీలు. सृष्टिकर्ता परमेश्वर यहोवा की उपासना करने वाले केवल इजरायली थे, వాళ్ళే ఇజ్రాయేలీలు. वही लोग केवल కానీ इजराइल, వాళ్ళ చుట్టూరు కూడా उनके मगर चारों ओर జనాంగాలు ఉన్నారు. बहुत सारे लोग थे। వాళ్ళు ఎవరెవరంటే और कौन कौन थे ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే देखिएगा, ఆ దినాలలో ఎక్కువగా ప్రబలిన వారు ఎవరంటే ఫిలిస్తీన్లు. उन दिनों में ज्यादा कौन विस्तार रूप से बढ़ गया था, फिलिस्तीन लोग। చూడండి, देखिए ఈ ఈ ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నటువంటి ఆ కాలాల గురించి నేను చెప్తాను మీకు. तो इजरायली लोग जब गुलामी अवस्था में रहा था उस समय को लेकर मैं बताऊं, ఎవరెవరి కింద వాళ్ళు బానిసలుగా ఉన్నారంటే वो लोग किस किस के नीचे गुलाम बन के रहा। మెసొపొతేమియాలకు 8 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. मेसोपोटामिया के लोगों के बीच में 8 साल दासत्व में रहा। మోయాబీలకు 18 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నారు. मोयाबी के नीचे 18 साल दासत्व में थे। కానానీయులకి 20 సంవత్సరాలు దాసత్వంగా ఉన్నారు. कानानियों में के लिए 20 साल दासत्व में थे। మిద్యానీయులకు 7 సంవత్సరాలు దాసత్వంగా ఉన్నారు. मिद्यानियों के नीचे 7 वर्ष दासत्व में थे। ఫిలిస్తీన్లు అమ్మోనీయులకి 18 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. फिलिस्ती और अमोनियों के नीचे 18 साल गुलामी बन के रहा। ఫిలిస్తీన్లకి 40 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. केवल फिलिस्तियों के नीचे 40 वर्ष गुलामी में रहा। అయితే तो ఇక్కడ फिर ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే यहाँ इजरायलियों में क्या बात था कि వాళ్ళకి 12 మంది న్యాయాధిపతులు ఇచ్చాడు దేవుడు. परमेश्वर ने उन्हें 12 न्यायियों को दिया है। ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయిన వెంటనే మళ్ళీ లోకంలో కలిసిపోతారు. जैसे एक न्याय गुजर गए तो इजरायली फिर से संसार की सी चाल चलने लग जाते, మళ్ళీ పాపంలో కలిసిపోతారు. फिर से पाप में पड़ जाते हैं, మళ్ళీ అన్యజనులతో फिर కలిసిపోతారు. से अन्य जाति में जा मिलते हैं। ఎప్పుడెప్పుడైతే వాళ్ళకి కష్టాలు వస్తాయో जब जब उन्हें कष्ट आने लगेगा వాళ్ళు వెంటనే దేవునికి ప్రార్థన చేస్తారు. तुरंत परमेश्वर को दुहाई देना शुरू कर देते కష్టం हैं। వచ్చిన వెంటనే దేవునికి ప్రార్థన చేస్తారు. कष्ट आते ही तुरंत दुहाई देना शुरू कर देते చూడండి, हैं। देखिए వాళ్ళకి 12 మంది న్యాయాధిపతులను ఇచ్చాడు. उनके लिए तो 12 न्यायियों को दिया गया। ఒకటి ఒత్నియేలు, एक तो उतनीएल, 2 యెహూదు, दूसरा यहूद, 3 సంగరు, तीसरा समगर, 4 దెబోరా, चौथा दिबोरा, 5 గిద్యోను, 5 गिद्योन, 5 जो गिद्योन, 6 తోల, 6 तोला, 7 యాయీరు, 7 याईर, 8 యెఫ్తా, 8 यफ्ता, 9 ఇప్సాను, 9 जो इप्सान, 10 ఎలోను, 10 जो है एलो, 11 అబ్దోను, 11 जो है अब्दोन, 12 సంసోను. 12 सैमसोन, అంటే सिमसोन। అంటే ఆఖరి యొక్క మరి ఆ న్యాయాధిపతి సంసోను. आखिरी न्यायी है सिमसोन। ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మరి కాలంలో వాళ్ళు ఇజ్రాయేలుల్ని మరి రక్షించినట్లుగా ఉంది. ये सब के सब जो है एक एक जिन्हें अपने अपने समय में इजरायलियों की रक्षा करता रहा। అయితే तो फिर ఈ ఇజ్రాయేలీలు కష్టం వచ్చినప్పుడే దేవుని వైపు తిరుగుతారు. ये इजरायली जो है जब कष्ट आएगा तभी परमेश्वर की ओर मुड़ते हैं। వీళ్ళలో ఉన్నటువంటి ఇదే వీళ్ళ అలవాటు. इनकी आदत यही है, ఎప్పుడెప్పుడైతే కష్టం వచ్చుద్దో जब जब कष्ट आएगा అప్పుడు దేవుడితో కొంచెం మొరపెడతారు. तभी परमेश्वर के पास आके पुकारने అప్పుడు लगेंगे। దేవుడు కనికరించి फिर तब परमेश्वर तरस खाता వాళ్ళ है, పైన దయించి उनके ऊपर दया दिखाता है, వారికి న్యాయాధిపతులను పంపిస్తారు. फिर से उनके लिए न्याय उनको भेजता है। న్యాయాధిపతులు శత్రువుల నుంచి వాళ్ళని కాపాడిన తర్వాత वे न्याय इनको शत्रु से बचाने के बाद మళ్ళీ చనిపోయిన తర్వాత फिर न्याय गुजर మళ్ళీ जाता है, లోకంలో కలిసిపోతారు. फिर इन इजराइल संसार में जा मिलते हैं। ఇజ్రాయేలీలు इजरायली
వాళ్ళకి ఒక పేరు ఏంటంటే మెడవంచని జనాంగము అని. उनका एक नाम दिया गया है, गर्दन ना झुकाने वाला, बलवा करने वाला लोग करके बताया गया। మాట వినని వారు यानी कि ఇజ్రాయేలు. बात ना सुनने वाले हैं इजराइल। ఎంతమంది ప్రవక్తలు చెప్పినా, चाहे कितना भी नबी आके बताए, ఎంతమంది రాజులు మనకు చెప్పినా, कितना भी राजाए उनको बोले, ఎంతమంది న్యాయాధిపతులు చెప్పినా, कितना भी न्यायी उनसे कहे, వాళ్ళకి ధర్మశాస్త్రం అనే చట్టం ఇచ్చినా, वह उनको व्यवस्था करके एक कानून भी दिया तो వాళ్ళలో ఉన్నది ఒకటే ఒకటే, उनके अंदर एक ही एक विचार है, పాపం చేస్తారు, पाप करते हैं, అన్ని జనులతో కలుస్తారు, अन्य जाति में जा मिलते हैं, కష్టం వచ్చినప్పుడు जब कष्ट आ जाता है మొరపెడతారు. फिर दुहाई देते కానీ हैं। దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? लेकिन परमेश्वर का उद्देश्य क्या पता है? ఎప్పుడు దేవుని సన్నిధిలో మనము మొరపెట్టే వాళ్ళుగా ఉండాలి. हम हमेशा परमेश्वर के सम्मुख पुकारने वाला बने, కష్టం వచ్చినప్పుడే కాదండి, केवल कष्ट के समय नहीं, బాధ వచ్చినప్పుడే కాదు, केवल तकलीफ आने पर ही नहीं, రోగం వచ్చినప్పుడే కాదు, केवल रोग आने पर ही नहीं, దుఃఖం వచ్చినప్పుడే కాదు, केवल दुख आने पर नहीं, అనారోగ్యం వచ్చినప్పుడు కాదు, केवल रोग होने पर नहीं, ఎప్పుడు हमेशा కృతజ్ఞత కలిగి शुक्रगुजारी के साथ దేవుని దగ్గర నీరు కట్టు తోట వలె, परमेश्वर। నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఎప్పుడు మనం ప్రభువులో ఉండాలండి. तो जैसे नाले के किनारे लगाए गए एक पेड़ जैसी हरी भरी होती, इसी प्रकार हमेशा हम प्रभु के सम्मुख रहना, ఎప్పుడు हमेशा। ఆ నీటి ఒడ్డున నాటబడిన చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో, जैसे नाले के किनारे लगाए गए पेड़ जैसा हरा भरा रहता ఎట్లా है, సిగురిస్తూ ఉంటుందో, जैसा अंकुर आता ही रहता है बार बार, అట్లా మనం ఎప్పుడు ఆత్మలో సిగురించే కొమ్మల్లాగా ఉండాలి. इस प्रकार हम आत्मा में अंकुर लाने वाला टहनिया जैसा रहना మనం चाहिए। ఇజ్రాయేలీలుగా ఉండకూడదండి. हम इजरायलियों के समान नहीं रहना चाहिए। ఇజ్రాయేల్ గురించి క్షుణ్ణంగా బైబిల్లో చెప్పగలిగింది. इजरायली इजरायलियों के बारे में बड़ी साफ साफ लिखा गया है, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. पवित्र आत्मा परमेश्वर ने लिखवाया है, వాళ్ళలాగా మీరు ఉండబాకండి. उनके समान तुम मत रहो। నేను ఇప్పుడు న్యాయాధిపతుల గురించే మీకు చెప్తున్నాను. मैं अभी केवल न्यायियों के बारे में बता रहा हूँ। న్యాయాధిపతుల్లో సంసోను, न्यायियों में सिमसोन देखते हैं हम। సంసాను గురించి గాని మనం చూస్తే, अगर सिमसोन के लेकर देखेगा, సంసాను యొక్క జీవితం అనేది सिमसोन का जिंदगी చాలా భయంకరమైనది. बहुत भयानक था। ఆ సంసాను జీవితాన్ని తెలుసుకునే ముందు सिमसोन की जिंदगी को जानने से पहले ఈ రోజు మీకు కొన్ని ఇంట్రడ్యూస్ విషయాలు కొన్ని చెప్తాను. आज कुछ इंट्रोड्यूस वाले विषय बताऊंगा। చూడండి, देखिए, న్యాయాధిపతులు न्यायियों का पुस्तक 13వ అధ్యాయం, अध्याय 13, న్యాయాధిపతులు 13వ అధ్యాయము न्यायियों का 13वीं अध्याय 1వ వచనం గనుక మనం చదివితే, पहला वचन को पढ़ेगा तो ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి చెడ్డవైనటువంటి పనులు చేయగా వారిని యెహోవా 40 ఏళ్ళు వారినంట ఫిలిస్తీయులకి చేతికి అప్పగించాడంట. न्यायियों का पुस्तक 13 अध्याय का पहला वचन, इजरायलियों ने फिर यहोवा की दृष्टि में बुरा किया, इसलिए यहोवा ने उनको फिलिस्तियों के वश में 40 वर्ष के लिए रखा। ఫిలిస్తీయులు ఎవరండి అసలు? ఈ ఫిలిస్తీయులు, कौन है ये फिलिस्ती? ఈ ఫిలిస్తీయులు ఇజ్రాయెల్కి ఏమవుతారు? ये फिलिस्ती इजरायलियों को क्या लगता ఇది है? కూడా మనం తెలుసుకోవాలి. ये बात भी हमें जानना होगा। కొంచెం మనం ముందుకు వెళ్ళాలి. तो इसके लिए हमें थोड़ा आगे जाना पड़ेगा। ముందు సంసోను జీవితం తెలుసుకునే ముందు అసలు ముందు ఇజ్రాయెల్ జీవితం తెలుసుకోవాలి. सिमसोन के बारे में जानने से पहले और फिलिस्तियों के बारे में जानना होगा। ఈ ఫిలిస్తీయులు అసలు ఎవరు? ये है कौन ये फिलिस्ती? వీళ్ళు బలమైన జనాంగం ये అండి. बहुत बड़ी जाति है, వీళ్ళు బలమైన జనాంగం. बड़ी सामर्थ जाति ఈ है। ఫిలిస్తీయులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటే, ये फिलिस्ती कहाँ से आए हैं? హాము నుంచి వచ్చారు. हाम से आए हैं। హాము. हाम, ఈ హాము ఎవరు? ये हाम कौन है? ఈ హాము ఆ నోవాహు సంతానం. नू का संतान है। ఆమె ఎవరు? हाम कौन है? నోవాహు సంతానం. नू का संतान है। మనం కనుక ఇక్కడ చూస్తే हम देखें, ఈ హాము సంతానము ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే, देखिएगा हाम के संतान को लेकर। నోవాహుకు 3 కుమారులు మనకు తెలుసు. हम सब जानते हैं नू का 3 संतान है। జలప్రళయం అయిపోయినాక जल प्रलय खत्म होने के बाद వాళ్ళకు కుమారులు కుమార్తెలు కలిగారు. उन सबको पुत्र पुत्रिया होता गया। ఇక్కడ 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆది కాండము, उत्पत्ति का 10 का 1 देखेगा तो నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు అంటారు. नू के पुत्र शेम, हाम और यापेत करके వాళ్ళ लिखा। వంశ పారంపర్యంగా ఈ విధంగా ఉన్నారని అర్థమైంది. उनकी वंशावली यह है करके लिखा है। జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. जल प्रलय के पश्चात उनको संतान उत्पन्न हुआ, షేము, హాము, యాపేతు. हाम, शेम और यापेत। 2వ వచనంలో दूसरे वचन में యాపేతు కుమారులు यापेत की पुत्र 7 7 लोग हैं। జాగ్రత్తగా నండి. ध्यान से सुनिए। యాపేతు కుమారులు 7. एपेत के 7 पुत्र थे। గోమెరు, మాగోగు, మాదయ, యవాను, తుబాలు, మేషెకు, తీరాసు. यहाँ पे लिखा है गोमेर, मागोग, मादई, यावान, तोबल, मेशेक और
तिरास, వాళ్ళకి పిల్లలు పుట్టుకుంటూ వచ్చారు. और उनको और बच्चा बच्चा ఆ होता తర్వాత गया। హాము కుమారులు उसके बाद हाम के पुत्र, 6వ వచనం. छठी वचन में హాము కుమారులు हाम के पुत्र में కూషు, మిస్రాయిము, పూతు, కానాను. इनके पुत्र है कूश, मिस्र, फूत और कानान। అంటే तो फिर ఈ ఫిలిస్తీన్లు ఎవరంటే ये फिलिस्ती है कौन? మిస్రాయిము నుంచి వచ్చిన వారు. मिस्राइम से आए हैं ఈ ये। 13వ వచనం చదివితే 10, 13వ వచనం చదివితే 10 की 13 पड़ेगा तो మిస్రాయిలు లూదియం, అనామిం, లిహామిం, నప్తూహిం, పత్రుసిం, కస్లూహిం, కప్తోరి అనే వాళ్ళను వీళ్ళు కన్నారు. तो यहाँ 13 में देखते तो हाम के पुत्र जो मिस्र है ना, उसके वंश में लूदी, अनामी, अहाबी, नसूही और पत्रूसी, कसलूही और कत्तूरी लोग हुए। 14వ వచనములో 14 में देखते हैं ఫిలిస్తీన్లు కస్లూహీల నుంచి వచ్చిన వాళ్ళు. ये फिलिस्त जो है कसलियों में से आए हैं। వీళ్ళు కానానుకు ముది మనమల్లో. ये कानान के परपोते हैं। సారీ హాముకు ముది మనమళ్ళు. हाम के परपोते हैं ये। హాము కొడుకు ఎవరు? हाम का पुत्र कौन है? మిస్రాయిము. यहाँ पे मिस्र का మిస్రాయిముకి ఎవరు పుట్టారు? मिस्र का कौन पैदा? కస్లూహీలు పుట్టారు. कसलियों पैदा हुए। కస్లూహీల నుంచి ఎవరు వచ్చారు? कसलू में से कौन आया? ఫిలిస్తీన్లు వచ్చారు. फिलिस्ती आए। కానీ కానాను శపించబడ్డాడు. लेकिन कानान तो शापित किया गया। కానాను శపించబడ్డాడు. कानान तो शाप पाया। ఈ ఫిలిస్తీన్లు ये फिलिस्ती బాగా భయంకరమైన వ్యక్తులండి వీళ్ళు. बहुत भयानक व्यक्ति है। ఫిలిస్తీన్లు అమోరీలు కలిసి మరి ఎన్ని సంవత్సరాలు పరిపాలించి చెప్పాను మీకు నేను? फिलिस्ती और अम्मोनी मिलाकर कितने साल? 18 సంవత్సరాలు వాళ్ళని ఏలేరు. तो 18 वर्ष उन्होंने राज्य किया है। ఇజ్రాయిల్ గులామీ వ్యవస్థలోనే ఉండిపోయారండి. इजरायली गुलामी व्यवस्था में ही होकर रह गया, ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం. क्योंकि उनकी किया गया पाप। వాళ్ళు ఎక్కువగా అన్ని జనులతో కలిసి वो ఉంటారు. ज्यादातर अन्य जाति से मिलकर रहते हैं। అన్ని జనులకి ఇజ్రాయేలులకి ఏం తేడా ఉండదండి. अन्य जातियों और इजराइल का कोई फर्क नहीं रहती थी। మాకు దేవుడు ఉండడు అంటారు, कहने को कहते हैं हमारे तो ईश्वर है, మాకు ప్రవక్తలు ఉండరు అంటారు, हमारे नबी है बोलते మాకు हैं, ధర్మశాస్త్రం हमारे ఉందంటారు, लिए व्यवस्था है कहते हैं, మాకు పూర్వీకులు అంటారు. हमारे पूर्वज भी है, पुत्र भी है ఎక్కువగా बोलते हैं। పూర్వీకుల గురించి చెప్పుకుంటూ ఉంటారు. ज्यादा अपने पितरों को लेकर बताते हैं। మన క్రైస్తవులు కూడా చూడండి చాలా మంది. हमारे ईसाइयों को भी మన देखिए। క్రైస్తవులలో కొంతమంది జీవితాలు ఇజ్రాయేల్ తోటి ఆ మిళితమై ఉంటాయండి. हमारे ईसाइयों में कुछ लोगों का जिंदगी इजरायलियों के समान दिखता है। వీళ్ళు కూడా ये लोग మా भी, పితరులు, మా వంశావళులు, మావి అని చెప్పుకుంటూ ఉంటారు మన క్రైస్తవులు. हमारे ईसाई लोग भी ऐसा बोलते हैं, हमारे पूर्वज और हमारे पितृ ऐसा ऐसा करके बोलते हैं। ఎక్కువ అన్ని జనులతో ఎక్కువ కలిసి ఉంటారండి. अन्य जाति के साथ ज्यादा मिलके रहते हैं। దేవుడికి అన్ని జనులతో కలవద్దు అన్నాడు. परमेश्वर ने अन्य जातियों से मिलना मना किया। అసలు అలాంటి వాడితో మనం శుభమని చెప్పకూడదు. ऐसे लोगों से शुभ भी नहीं बोलना, అలాంటి వాడితో అసలు ఇంటికి కూడా చేర్చుకోవద్దు. ऐसे लोगों को अपने घर में भी नहीं लेना बोला, భోజనం కూడా పెట్టకూడదు అన్నాడు. उनको खाना भी नहीं देना बोला। ఎవరండి వాళ్ళు? कौन है वो? ఎవరు వాళ్ళు? कौन? ఇజ్రాయేల్ ఎవరు? इजरायली कौन थे? దేవుడు పెట్టలేదా? परमेश्वर के ये ना, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, परमेश्वर के चुने हुए ना, దేవుడు వాగ్దానంలో ఉన్న परमेश्वर ప్రజలేగా. के वादा के नीचे के लोग हैं ना, కానీ వాళ్ళ శాస్త్రాలు మంచివి కావు. लेकिन उनके कार्य अच्छे नहीं है। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखे, ఫిలిస్తీన్లు फिलिस्ती ఈ గ్రీస్ దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళంట. ये ग्रीस देश से आए थे लोग। ఈ ఫిలిస్తీన్లు फिलिस्ती जो है గ్రీస్ దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు. ये यानी कि देश से आए थे। ఈ ఫిలిస్తీన్లు ये फिलिस्ती ఈ న్యాయాధిపతులతోనూ, దావీదుతోనూ, సౌలుతోనూ, సొలొమోను వరకు వాళ్ళకి యుద్ధాలు జరుగుతూనే ఉండేయండి. तो ये फिलिस्तियों को न्यायों से और साउल से, दाऊद से और समूएल तक से भी लड़ाई होता रहा। ఈ ఫిలిస్తీన్లతో ఇజ్రాయేలు శతాబ్దాల పాటు యుద్ధాలు చేస్తానే ఉన్నారు. ये फिलिस्ती जो है इजराइल के साथ सालों साल लड़ाई करता ही అంటే रहा। న్యాయాధిపతుల కాలంలో నుంచి కూడా यानी कि न्यायों के समय से लेकर సొలొమోనుకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. सुलेमान तक युद्ध होता ही गया। ఈ ఫిలిస్తీన్లు ये फिलिस्ती గ్రీసు దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు అంటే ग्रीस देश से आए हैं ये लोग। ముందు ఫిలిస్తీన్ గురించి తెలుసుకుందాం మనం. इससे पहले हम फिलिस्तीन के बारे में ఎందుకంటే जानेंगे। సంసోను ని ఎందుకు పుట్టించాడు దేవుడు? ఫిలిస్తీన్లు అంతం చేయడానికి. परमेश्वर ने सिमसन को क्यों पैदा किया? फिलिस्तियों को खत्म करने के लिए। సంసోను జీవితం తెలుసుకునే ముందు మనం ఫిలిస్తీన్ల జీవితం కూడా తెలుసుకోవాలి. सिमसन की जिंदगी को जानने से पहले हम फिलिस्तियों की जिंदगी जानना ఎందుకంటే ఫిలిస్తీనుడు అంత కోపం అని. होगा। क्यों फिलिस्तियों से इतना गुस्सा करते దేవుడికి हैं? అంత కోపం ఎందుకు? परमेश्वर को इतना गुस्सा क्यों है? చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఇక్కడ यहाँ पे వీళ్ళు ముందంట ఐగుప్తును ఆక్రమించుకోవాలని ఐగుప్తుకి వెళ్ళారంట. तो सबसे पहले ये लोग मिस्र को आक्रमण करने के लिए मिस्र में गए थे। చరిత్రలో చూస్తే इतिहास में देखिएगा तो వీళ్ళు ఏ కాడికి ఇతరులు ఆక్రమించుకోవాలని చూస్తారు. ये हमेशा दूसरों की चीजों को आक्रमण करने को सोचते हैं। స్వయంగా వీళ్ళు సంపాదించుకోవాలని చూడరు. स्वयं की कमाए यानी कि कमाने का नहीं देखते। ఇజ్రాయేల్ ఈ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి అలవాటు అది. फिलिस्तियों का आदत यही था।
ఎప్పుడు हमेशा। మనం ఈనాడు క్రైస్తవులు కూడా చూడండి, आजकल ईसाइयों को देखो, లాటర్లని, लॉटरी खेलते हैं, యూట్యూబ్లని, यूट्यूब से कमाना चाहते हैं, ఇంకేంటి तो कमाने के तरीका गलत रास्ता अपनाते हैं। అన్ని జనులు చేస్తున్నారంటే మనం ఏం చేయాలి? अन्य जाति अगर कर रहे तो हम क्यों करें? అన్ని జాతులతో మనకి ఏది ఆ మేలు పొత్తు లేదు కదా, तो अन्य जाति से हमारा कोई मेल मिलाप नहीं है ना, వాళ్ళకి దేవుడు లేడు కదా, उनको तो ईश्वर नहीं है, వాళ్ళ ఇష్టం. वो अपनी मर्जी से करते ఈ हैं। మధ్యన యూట్యూబ్లోను పతాను ఏమేమో చేస్తున్నారు మా క్రైస్తువులు కూడా. ईसाई लोग भी कई सारे विषयों में कमाने की షేర్ सोचते हैं। బజార్లని, शेयर बाजार बोलकर, షేర్ బజార్లని, शेयर बाजार, లాటరీలని, लॉटरी, ఏదో విధంగా कैसा भी कैसा, ఏదో విధంగా చేయాలి. किसी न किसी रीति से कमाना है। ఇంకొకటి చెప్పాలంటే एक और बात बताओ, పాస్టర్లు కూడా విశ్వాసులు అంటే వడ్డీలకి ఇస్తున్నారండి, विश्वास से तो ब्याज में दे रहे, कुछ लोग వడ్డీలకి ఇస్తున్నారు, ब्याज में देते हैं, పాస్టర్లు కూడా ఇస్తున్నారండి వడ్డీలు. पास वाले लोग भी ब्याज में पैसे సైడ్ देते हैं। బిజినెస్లు, तो साइड बिजनेस करते हैं, సైడ్ బిజినెస్లు. साइड बिजनेस कर रहे हैं। ఎందుకంటే ఉద్యోగం చేస్తే మంచిది కదా, इससे अच्छा कहीं नौकरी करते तो अच्छा होता ना, ఉద్యోగం చేసుకో, नौकरी करो, फिर ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకో. नौकरी करते हुए सेवा करो, ఎవరు వద్దన్నారు నిన్ను? कौन मना करेगा? అంటే సరిగా ఆత్మలో పుట్టలేదండి. इसका मतलब ये लोग ढंग से आत्मा में नहीं जन्मा। ఇట్లా సీతాకోక సిలుకు గనక 4 దశల్లో గనక పరిపూర్ణం అవ్వకుండా గనక 2 దశల్లో బయటకు వస్తే ఏం సేవ చేస్తారండి? तो जैसे तितली 4 दशा होती है, उसके दूसरे दशे में ही बाहर निकालो तो क्या करेगी वो? इसी प्रकार लोग जो प्रभु में सेवा के लिए निकलते हैं పిలుపు तो क्या లేకుండా कर पाएंगे? పిలుపు లేకుండా వస్తున్నారండి, तो बिना बुलाहट के आते हैं, దేవుని చిత్తం లేకుండా వస్తున్నారండి. परमेश्वर की इच्छा के बिना आते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए ఈ प्रियो, ఫిలిస్తీన్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. फिलिस्तीयों के विषय में भी यही हो रहा है। చూడండి, ఆ తర్వాత उसके बाद ఐగుప్తు వాళ్ళంటే ఇలాంటి ఎల్లగొట్టారంట. तो मिस्र वासियों ने इन्हें भगा दिया। ఎల్లగొట్టినప్పుడు వీరు आया, తిరుక్కుంటూ ये घूमते घूमते भी కానాను దేశము మధ్యధర సముద్రపు తీరాన నివాసం तो ఏర్పరచుకున్నారంట. कानान देश की मध्यधरा समुद्र के बीच में वो लोग किनारे में निवास स्थान बनाया। అంటే కానాను దేశం వచ్చి కానాను దేశం స్థిరపడిపోయారు. यानी कानान देश में आके वहां पे स्थिर निवास ఇక్కడ करने लगे। 5 నగరాలు కట్టారంట. वहां पे उन्होंने 5 नगर बनाया। వాటి ఏమిటంటే అవి क्या है कि గాజా, गाजा, అష్డోదు, अष्टोद, అష్కోలోను, अश्कलोन, ఎక్రోను, एक्रोन, గాతు. गातु। ఈ ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క రాజు ఉన్నాడండి. एक एक नगर के लिए एक एक राजा था। ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క రాజు. एक एक नगर के लिए एक एक राजा। అయితే तो फिर వీళ్ళు సముద్రం మీద వ్యాపారాలు చేసుకుంటూ ఆ వ్యాపారం యొక్క లావాదేవీలు చేసుకుంటూ ఉంటారండి. ये समुद्र के द्वारा उनका अपना व्यापार बढ़ाते रहते थे। అదే వాళ్ళ యొక్క బ్రతుకు జీవితం. तो वही उनकी जीने का जरिया था। దేవుడు దాగోను. उनका परमेश्वर ये भगवान है दागोन। దేవుడు ఒక సముద్రానికి దేవుడు. वो समुद्र का भगवान। ఆయన పైన చూడండి, ఆ దేవుడు ఎట్లా ఉంటాడంటే పైన మనిషి ఆకారంగా ఉంటది, ऊपर तो मनुष्य इंसान की आकार होगा, కిందేమో శాపాకారం ఉంటది. नीचे जो है मछली के आकार में होगा। అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है? ఫిలిస్తీన్ గురించి చెప్తున్నాను నేను. फिलिस्तीन के बारे में बता रहा हूँ। పైనేమో ऊपर ఆ దాగోను దేవత, दागोन देवता, పైనేమో ऊपर तो देखो మనిషి ఆకారం, इंसान के रूप, కిందేమో नीचे देखो तो శాపాకారంగా ఉంటుంది. मच्छी का रूप होता है। వీళ్ళంట ఆ యొక్క దాగోను దేవతను పూజించేవాడు. तो ये फिलिस्ती जो है उस दागोन देवता की అంటే पूजा करते మనుషులు మలుచుకున్నటువంటి విగ్రహాలను పూజించేవాళ్ళు. हैं। ये देखिए मनुष्यों के हाथ के द्वारा बनाए गए मूर्तियों का पूजा करने वाले थे। కానీ దేవుడు लेकिन परमेश्वर ఇజ్రాయేలుడికి తెలియజేసినప్పుడు इस्राएल को जब बताया था, విగ్రహం అంటే నాకు అసహ్యం అని చెప్పాడు. कहा था मूर्ति से मैं घृणा करता हूँ, విగ్రహం అంటే నాకు అసహ్యం. मैं मूर्ति से घृणा करता हूँ। విగ్రహం దేవుడు అండి. मूर्ति में परमेश्वर नहीं रहता। దేవుడు జీవం కలిగిన దేవుడు. परमेश्वर जो है जीविता है। విగ్రహం ఏంటి? मूर्ति क्या है? నిర్జీవం. वो निर्जीव है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो, మీరు కూడా ఈ రోజు आज भी सुनिए आप, చాలా జాగ్రత్తగా ఉండాలి. बड़े सावधान से रहना है। వేటికి మొక్కకూడదండి. किसी चीज की दंडवत नहीं करना है। నేను అంటాను, मैं कहता हूँ, మీరు చేతులు జోడించి ఎప్పుడు చెప్తాను నేను మీకు, मैं हमेशा आपको कहता हूँ, చేతులు జోడించి భూమి మీద ఎవరు కూడా ఇట్లా దండం పెట్టొద్దు. भगवान बोलकर किसी की आगे इस तरह इस पृथ्वी के लोगों को आगे हाथ नहीं जोड़ना। మీరు అలా పెడితే మీకు అంటే మన క్రైస్తవులకి ఫిలిస్తీన్లకి తేడా ఏమి లేదు. अगर ऐसा करेगा तो हमारे ईसाइयों का फिलिस्तीयों का कोई अंतर नहीं है। వాళ్ళు वे लोग ఈ దేవతకు పూజలు చేసేప్పుడు అంట जब इस देवता की पूजा करते थे మద్యం త్రాగి డాన్సులు వేస్తారంట. तो दारू पी के नाचते थे, డాన్సులు వేస్తారు. दारू पी के नाचते थे। బలులు, జంతు బలులు, నర బలులు ఇస్తా ఉంటారు. तो जंतु बलि और नर बलि देते थे। సరే, వాళ్ళు చేస్తున్నారండి. चलो वो कर रहे तो कर रहे, కానీ लेकिन ఇజ్రాయేలులను కూడా తన బలులకు ఆహ్వానిస్తారంట. तो इस्राएलियों को भी बुलाते थे वो लोग। ఇక్కడ దేవునికి ఇంకా కోపం వచ్చింది. यहाँ परमेश्वर को और ज्यादा गुस्सा आ गया।
మద్యం దాగి వాళ్ళు డ్యాన్సులు వేస్తా ఉంటారంట. दारू पी के वो नाचते थे। ఈ రోజు క్రైస్తవులు కూడా చూడండి, आजकल ईसाइयों को भी देखिएगा, క్రిస్మస్లని, क्रिसमस में, పునరుద్ధాన పండుగలని पुनरुत्थान के पर्व में ఏం చేస్తారండి? क्या करते हैं? డ్యాన్సులు వేస్తా ఉంటారు. नाचने लग जाते हैं, మైకులు పెట్టుకొని, माइक ఓ लगाकर, డెక్కలు పెట్టుకొని, डेक लगाकर, డీజీలు పెట్టుకొని, डीजे लगाकर డాన్సులు వేస్తూ, नाचते हैं, మద్యం తాగి, दारू पीते, సినిమా పాటలు పాడుతూ, पिक्चर के गीत गाते हुए। చూడండి ఎంత భయంకరమైన జీవితం కూడా క్రైస్తవులు చూపిస్తున్నారు. देखिए ईसाई भी इस तरह का जिंदगी जी रहे हैं आजकल। ఇశ్రాయేలులకు ఏ విధంగా దేవుడు శిక్షించాడో, जैसा इजरायलियों को परमेश्वर ने दंड दंड दिया था, ఫిలిష్తీయుల్ని ఏ విధంగా దేవుడు దండించాడు, जिस तरह फिलिस्तीयों को भी दंड दिया था, ఈనాడు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నటువంటి క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డామని చెప్పుకుంటూ క్రీస్తుని వెంబడించే వాళ్ళకు కూడా దేవుడు అదే విధంగా చేస్తాడండి. आज जो बोलते हैं मसीह का संतान है, मसीह का अनुकरण करते हैं, बोलते हैं, मगर ऐसा लोगों को भी परमेश्वर ऐसा ही दंड देगा। ఈ ఇజ్రాయేలుని వీళ్ళని ఆహ్వానించినప్పుడు, जब इजरायली ने बुला, इजरायलियों को वो लोग बुलाते, ఇజ్రాయేలుని వీళ్ళు ఆహ్వానించినప్పుడు फिलिस्ती लोग इजराइल को बुलाने पर ఇజ్రాయేలు కూడా వెళ్ళి इजरायली भी जाते थे, వాళ్ళతో కూడా మద్యం తాగుతూ उनके साथ दारू पीते थे, వాళ్ళ దేవతలకు పూజలు చేస్తూ उनकी देवताओं को पूजते थे, డ్యాన్సులు చేస్తూ नाचते थे। ఆ బలులు నరబలులతో వాటితో పాటు వీళ్ళు కూడా కలిసి, ये बलि में ये भी शामिल होकर, చూడండి దేవుడు ఏమన్నా వాళ్ళు చేసినట్టు మీరు చేయబాకండి అన్నారు. परमेश्वर ने क्या कहा था? वो जैसा वो करते वैसा तुम मत करो, వాళ్ళు చేసినట్టు మీరు जैसा చేయబాకండి. ये लोग करते ऐसा आप मत करो बोला था। ఇదివరకు మన సంఘంలో ఒక సిస్టర్ ఉండేది. इससे पहले कलिसिया में एक बहन हुआ करती थी। ఆ సిస్టర్ वो बहन ఏమన్నదంటే, क्या कहती थी? వాళ్ళ అన్ని జనుల పండగ వచ్చినప్పుడు అంట ఆ రోజంటే ఏం చేసుకోదంట, अन्य जाति के पर्व जब आता तो उस दिन कोई पकवान नहीं बनाती थी, అసలు ఏం చేసుకోదంట. कुछ नहीं बनाती थी। ఆ పండగ అయిపోయిన తెల్లారి उस पर्व होने का दूसरा दिन ही వీళ్ళు కూడా అలాగా బాగా చేసుకుంటారంట. तो ये भी उन्हीं के समान सेम वही पकवान ఆ बनाते हैं। పండగ అయిన తెల్లారే. वो पर्व के दूसरे दिन ही। ఎందుకని? क्यों? వాళ్ళు చేసినట్టు మేము కూడా तो చేసుకోవాలి, वो पकवान बनाए तो वही पकवान हमें भी खाना है, వాళ్ళలాగే మేము చేసుకోవాలి. उनके समान हम भी करना है बोलकर చూడ ఆ సిస్టర్ అనేది वो बहन बोलती थी। నేను తప్పని చెప్పాను, मैंने बताया था ये गलत है, తప్పని చెప్పాను. मैंने बता दिया ये गलत है, అలా చేసుకోకూడదమ్మా, ऐसा नहीं करना चाहिए, అలా చేసుకోకూడదు బెదరు ऐसा అనేది. नहीं करना चाहिए क्या भाई बोलते थे। అలా చేసుకోకూడదమ్మా, मैंने मना कर दिया ऐसा नहीं करना అది चाहिए, తప్పు అని. वो गलत है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, మనం తప్పు చేస్తున్నప్పుడు కాపరి ఇది తప్పు అంటే ఇక అది తప్పే, దాన్ని మళ్ళీ మనం కొనసాగించకూడదు. अगर परमेश्वर का दास बोलता है हम गलत करने पर ये गलत है तो वो गलत है, फिर दोबारा उसको नहीं दोहराना चाहिए। తప్పు అంటే తప్పే, गलत बोला तो वो गलत ही है, ఇక మనం మళ్ళీ దాన్ని మనం చేయకూడదు, तो दोबारा उसे नहीं करना चाहिए, దానిలో మనం నడవకూడదు. उसमें नहीं बढ़ना चाहिए आगे। చూడండి ఈ देखिए ఇజ్రాయేలీలు కూడా इजरायली भी దేవుని మార్గం నుండి తొలగిపోయి परमेश्वर के मार्ग से हट गया, ఇజ్రాయేల్ యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఎంత భయంకరంగా తయారైందంటే, तो भटकने पर उनकी आत्मिक स्थिति बहुत भयानक हो गया। ఇంకొక విషయం ఏంటంటే, एक और बात क्या था? ఈ ఇజ్రాయేలీలు ये इजरायली దేవుని యొక్క మరి ఎన్నుకొనబడినటువంటి ప్రజల్ని ప్రక్కదోవ పట్టించారు. तो परमेश्वर के द्वारा चुने हुए लोगों को अलग दूसरे मार्ग में ले जाने लगा। ఈనాడు కూడా आजकल भी యేసుని నమ్ముకున్న మనల్ని यीशु को भरोसा करने वाला लोगों को, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మరి యేసు ప్రభువుని నమ్మని అన్ని జనులు जो गैर मसीह है, जो हमारे आसपास के लोग, మనల్ని కూడా ప్రభావితం చేస్తున్నారు, हमें भी प्रभावित करने की कोशिश कर रहे हैं, మనం కూడా పక్కదోవ పట్టిస్తున్నారు. हमें भी गलत रास्ते में ले जाना चाहते हैं। చాలా మంది कई सारे लोग యేసు ప్రభుని వెంబడించి यीशु मसीह का अनुकरण करने वाले మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. फिर से संसार में चले जाने మళ్ళీ वाले, నామకార్థ సంఘాలు, నామకార్థ క్రైస్తవులు, నామకార్థ విశ్వాసంలో జీవితం జీవిస్తూ లోకాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారండి. फिर से नामधारी स्थिति में चले जाते हैं और संसार का अनुभव करने लग जाते हैं, నామకార్థ జీవితం జీవిస్తున్నారు. नामधारी जिंदगी जीते हैं। అలాంటి పరిస్థితుల్లో ऐसी स्थितियों में అంటే ఇజ్రాయేలీలు పూర్తిగా పడిపోయారండి. इजरायली इसी प्रकार पूर्ण रीति से गिर चुके थे, పూర్తిగా ఇజ్రాయేల్ పడిపోయారు. पूर्ण रीति से गिर चुके थे। అయితే तो फिर ఎప్పుడైతే వాళ్ళ మీదకి ఫిలిస్తీన్లను పంపించారో, जैसे उनके ऊपर फिलिस्तीयों को भेजा गया ఇక్కడ था, చూడండి यहाँ देखिए 13వ అధ్యాయంలో గనుక మనం చూస్తే न्यायों का पुस्तक 13 अध्याय देखेगा तो 13వ వచనములో 13वीं का पहले वचन में ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి చెడ్డ పనులు చేసిన వారు అని రాయబడింది. చూడండి, इस्राएली फिर यहोवा का दृष्टि में बुरा किया, చెడ్డ పనులు చేయటం వలన फिर बुरा कार्य करने के वजह యెహోవా से 40 ఏళ్ళు వారిని ఎంట ఫిలిస్తీయులు చేతికి అప్పగించాడు. तो इस कारण परमेश्वर ने फिलिस्तीयों के वश में 40 वर्ष इस्राएलियों को सौंप दिया। మొరపెడుతున్నారండి, फिर ये दुहाई देने लगे, దేవునికి మొరపెడుతున్నారు. परमेश्वर की दुहाई देने लगे।
ఇజ్రాయేలుల జీవితం నలిగిపోయిందండి. इजरायलियों का जिंदगी पिस गया। ఇజ్రాయేలుల జీవితం వైపు ఒక్కసారి కదా మనం దృష్టి ఉంచితే अगर इजरायलियों की जिंदगी की ओर एक समय हम नजर लगाएगा వాళ్ళు तो దేవుని బిడ్డలండి. वो है परमेश्वर की संतान, పేరుకు దేవుని బిడ్డలే కానీ नाम के लिए परमेश्वर का संतान है। అన్ని జనులతో కలిసి वो ఆనందిస్తారండి. अन्य जाति के साथ मिलकर खुशी అన్ని मनाते हैं, జనులతోటి వియ్యం అందుకుంటారు. अन्य जाति के साथ रिश्ता जोड़ते हैं। ఎప్పుడైనా చూడండి, कभी भी देखो, ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటారు కానీ ధర్మశాస్త్రం అనుసారంగా వాళ్ళ జీవితం లేదండి. व्यवस्था व्यवस्था करके तो बोलते हैं, मगर व्यवस्था के अनुसार उनका जिंदगी नहीं है। యేసు ప్రభు కూడా मसीह भी ఆ ధర్మశాస్త్రం అనుసరించే శాస్త్రులు పరిసయ్యుల్ని సద్దుకయ్యుల్ని చాలా గద్దించాడండి. तो व्यवस्था के अनुसार चलते हैं करके बोलते, मगर नहीं चलते ना, इसलिए उन शास्त्री फरीसियों को बहुत डांटा था। పౌలు గారు కూడా पौलुस भी, మీరు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటారు, ధర్మశాస్త్రం ఎరిగిన నువ్వే ధర్మశాస్త్రాన్ని మీరుతావా అని అడుగుతాడు. तो पौलुस भी उनसे बोलता है, तुम व्यवस्था व्यवस्था करके बोलते हो, व्यवस्था को जानने वाला आप ही उसी का उल्लंघन करते हो। నువ్వు దాన్నే నువ్వు వ్యతిరేస్తావా? क्या आप ही उस व्यवस्था का उल्लंघन करते हो? నువ్వు బోధించేవాడిగా ఉన్నావు, आप तो संदेशक हो, నువ్వు అనేక మంది నేర్పేవాడిగా ఉన్నావు. सब लोगों को सिखाने वाले हो, అలాంటి నీవు इस तरह रहने वाला तू, ధర్మశాస్త్రం ఎరిగిన నీవు व्यवस्था को जानने वाला ధర్మశాస్త్రాన్ని మీరుతావా? क्या व्यवस्था का उल्लंघन करोगे? देखिए प्रिय, ధర్మశాస్త్రం व्यवस्था, యేసు ప్రభు అన్నాడు, मसीह यीशु ने कहा నేను था, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. मैं व्यवस्था को पूरा करने के लिए आया ఇంకా हूं। గట్టి పట్టుత్వంగా చేశాడు. और भी व्यवस्था को मजबूत किया। ధర్మశాస్త్రంలో ఏమన్నాడు? व्यवस्था में क्या कहा था? విచారం అన్నాడు, व्यभिचार बोला, విచారం అన్నాడు. व्यभिचार। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? అసలు స్త్రీని మోహపు చూపు చూడటంతోనే పాపం అని చెప్పాడు. तो एक स्त्री को बुरी नजर से देखना ही व्यभिचार बराबर बोला। చూడండి ఎంత పటిష్టంగా చేశాడు. देखिए कितना मजबूत बनाया। ధర్మశాస్త్రంలో व्यवस्था में విచారం తప్పు అన్నాడు, व्यभिचार गलत है, వ్యభిచరించవద్దు అన్నాడు. व्यभिचार मत కానీ करो। యేసు ప్రభు ఏం लेकिन నేర్పాడంటే यीशु ने क्या सिखाया? ఒక స్త్రీని మోహపు చూపు చూడటం కూడా, ఒక పురుషుణ్ణి స్త్రీ మోహపు చూపు చూడటం కూడా పాపము. ऐसा बताया है यीशु ने, एक स्त्री को बुरी नजर से देखे या स्त्री पुरुष को बुरी नजर से देखे, वो भी पाप और व्यभिचार है। హత్య చేయొద్దని చెప్పాడు. व्यवस्था में बताया था हत्या मत करना, ధర్మశాస్త్రంలో హత్య చేయొద్దు అన్నాడు. व्यवस्था में बोला था हत्या मत करो। కానీ యేసు ప్రభు ఏమన్నాడు? लेकिन यीशु ने क्या कहा? నీ సహోదరుని గనక నువ్వు ప్రేమించపోతే, अगर तुम्हारे भाई से तुम प्रेम नहीं रखोगे, నీ సహోదరుని ఎర్దుడా మూర్ఖుడా ద్రోహి అంటే అది హత్య చేసినట్టు అన్నాడు. और तुम्हारे भाई को हे मूर्ख हे निकम्मे बोलेगा तो हत्या की बराबर है। చూడండి, देखिए, కాబట్టి ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు నెరవేర్చి इसलिए कहता है ये मसीह यीशु ने व्यवस्था को ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా అయ్యాడు. और व्यवस्था का अधीन हो गया। అంటే ఇక్కడ అర్థం ఏంటి? इसका मतलब क्या है? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి व्यवस्था को पूरा किया, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. व्यवस्था का अधीन हो गया। ధర్మశాస్త్రంలో व्यवस्था में బలులు ఉన్నాయి. बलि है। యేసు ప్రభులు వారు मसीह यीशु ఒక గొర్రె పిల్లగా ఈ భూలోకి एक मेमने के समान इस धरती में आ ఒక गया, గొర్రె పిల్లగా వచ్చి, एक मेमने के समान आ गया। ఎలా తెలుసు మనకి? कैसे पता है हमें? యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు बपतिस्मा देने वाला యేసుని చూసిన వెంటనే जैसे यीशु को देखा యొర్దాను నది దగ్గర यरदन नदी के पास, గొర్రె పిల్లగా కనపడ్డాడు. तो मेमना सा दिखाई दिया। వెంటనే అన్నాడు, तुरंत कहा, లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. देखो जगत के पाप उठा के ले जाने वाला परमेश्वर का मेमना। ఈరోజు మనం దేవునికి వందనాలు చెల్లించాలి, आज हम परमेश्वर का धन्यवाद कहने స్తుతులు चाहिए, చెల్లించాలి, स्तुति करनी चाहिए, ఆయన్నే మొక్కాలి, उन्हीं का ही दंड ఆయన करना चाहिए, ఆరాధించాలి. उन्हीं की आराधना करनी ఎందుకంటే चाहिए। क्योंकि నా కొరకు యేసయ్యని వదకు తేబడిన గొర్రె పిల్లలాగా పంపించేవయ్యా. तो मेरे लिए मसीह यीशु को वध किया गया मेमना का जो समान भेजा है। అయ్యా, నా కొరకు పాపం ఎరుగున ఆయన పాపంగా చేసేవయ్యా. मेरे लिए जो पाप से अज्ञात था उनको पापी ठहराया। ఎప్పుడు ఆయన స్తుతిస్తూనే ఉండాలి, इस प्रकार परमेश्वर की हम स्तुति करनी ఎప్పుడు चाहिए, స్తుతి చేస్తూనే ఉండాలి. हमेशा स्तुति करनी चाहिए। ఎప్పుడు మన జీవితాల్లో స్థుతి ఆ యొక్క స్థుతి ప్రార్థన ఒక ఆత్మపూర్తి శ్వాసపూరితంగా ఉండాలి. हमेशा हमारी जिंदगी के द्वारा स्तुति और प्रार्थना आराधना श्वासपूर्वक होनी चाहिए। వినువారు మాత్రమే కాకుండా केवल सुनने वाले ना बने, విన్నదాన్ని పాటించే వాళ్ళుగా ఉండాలి. सुनने के बाद पालन करने वाला बनना चाहिए। దేవుని యొక్క సహవాసములో చేర్చబడిన వాళ్ళుగా ఉండాలి. परमेश्वर की संगति में शामिल किया गए लोग होनी चाहिए। కరణ్యములో ఒక సంఘము కలిసి ఉన్నారు వాళ్ళు. तो जंगल में कलिसिया जुड़ा हुआ था, అద్భుతాలు దేవుడు చేశాడు. परमेश्वर ने अद्भुत कार्य किए। మూసా అహరోను నేతృత్వంలో నడిపాడు. मूसा हारून के नेतृत्व में चलाए उन्हें, ఎప్పుడు అనాథలుగా వదిలిపెట్టలేదు. परमेश्वर ने उन्हें कभी अनाथ नहीं छोड़ा। ప్రభు అన్నాడు, हमारे विषय में मसीह यीशु మిమ్మల్ని कहता है, అనాథలుగా వదిలిపెట్టను. मैं तुम्हें अनाथ नहीं छोड़ूंगा, మిమ్మల్ని అనాథలుగా अनाथ వదిలిపెట్టను. नहीं छोड़ूंगा, మీ దగ్గరికి వస్తాను. मैं आपके पास आता हूँ। इसके बाद 22 వచ్చిన మత్తయి సువార్తలో చివర్లు అంటాడు, నీ సదాకాలము యుగ యుగములు నేను మీతోనే ఉన్నానంట. मत्ती की 28 के अध्याय आखिरी में कहता है,
युग की समाप्ति तक तुम्हारे साथ रहूंगा। అసలు ఇశ్రాయేలుని ఎప్పుడైనా దేవుడు వదిలేడండి? क्या इस्राएलियों को कभी परमेश्वर ने छोड़ दिया क्या? అసలు ఎప్పుడు వదిలిపెట్టలేదండి వాళ్ళు. कभी नहीं त्यागा उन्हें। ఎప్పుడు వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ కొరకు, ఎప్పుడు తప్పు చేసి పడిపోయి బానిస్థితిలో ఉండి నలిగిపోయినప్పుడు వాళ్ళు లేచి ప్రార్థన చేస్తే వాళ్ళ మొర విన్నాడండి. तो कभी भी इस्राएल गलत किया, गलत के द्वारा दंड भुगतने पर उनके ऊपर विपत्ति आ गया, उस विपत्ति से और गलतियों को मानकर वो पुकारने लगा तो परमेश्वर ने उनको सहायता किया। అందుకే इसलिए దేవుడు కొన్నిసార్లు వాళ్ళని పరీక్షించాడు. कई बार परमेश्वर उनकी परीक्षा की, పరీక్షించాడు. వాళ్ళ మీద విపత్తులు తీసుకొచ్చాడు. उनके पर विपत्तियों को भेजा, వాళ్ళ మీద శత్రువులను उनके తీసుకొచ్చాడు. पर शत्रुओं को भेजा। ఎందుకో తెలుసా? क्यों पता है? వాళ్ళని వదిలిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. छोड़ना परमेश्वर को अच्छा नहीं लगा, వాళ్ళని వదిలిపెట్టడం దేవునికి ఇష్టం उनको లేదు. त्यागना अच्छा नहीं लगा ఎంత परमेश्वर को। చెడ్డవాళ్ళైనా, चाहे कितना भी बुरे क्यों ఎంత ना हो, భయంకరులైనా कितना भी भयानक लोग क्यों ना దేవుడు हो, ఎప్పుడు వాళ్ళని వదిలిపెట్టకూడదు. परमेश्वर कभी नहीं ఇది छोड़ेगा। కృపకాలం. ये अनुग्रह का समय, ఇది కృపకాలం. ये समय है अनुग्रह ఈ का। కృపకాలంలో इस अनुग्रह के समय దేవుడు में మన మీద క్రోధం చూపడానికి రాలేదు కానీ हमारे पर प्रकोप दिखाने के लिए नहीं చాలా आया। మంది క్రైస్తవులను నేను చూశాను. कई सारे ईसाइयों को मैंने देखा, ఏంటి మేము మంచి చేస్తున్నాం అంటారు, कहते हैं हम तो अच्छा है, కానీ బైబిల్ అనుసారంగా ఉండరు. लेकिन बाइबल के अनुसार नहीं रहते। మరి మమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నారు అంటారు, और फिर कहते हैं परमेश्वर हमसे प्रेम కానీ करते हैं, బైబిల్ అనుసారంగా ఉండరు. लेकिन उनकी जिंदगी बाइबल के अनुसार है, వాక్యానుసారంగా జీవితం ఉండదు. वचन के अनुसार का जिंदगी नहीं होती। అయినా మమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు कहते అంటాడు. हैं परमेश्वर हमसे प्रेम करते हैं। ఎందుకు ప్రేమిస్తున్నాడండి? क्यों प्रेम करता है? ఇది కృప నిబంధన. ये नया नियम, ఇది కృపకాలం. ये अनुग्रह का ఆయన समय है। కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. अनुग्रह और सच्चाई से परिपूर्ण हो చూడండి, गया ఆయన है। కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. अनुग्रह और सच्चाई से అంటే परिपूर्ण కృపా हो गया है। సత్యాలను కలపడానికి వచ్చాడు. अनुग्रह और सच्चाई को जोड़ने के लिए आए అంటే हैं, పాపిని కరుణించడానికి यानी कि వచ్చాడు. पापी के ऊपर तरस खाने के लिए आए సత్యం हैं। నెరవేర్చడం అంటే రక్తం కాస్తానికి వచ్చాడు. सच्चाई को पूरा करने मतलब अपना लहू बहाने के लिए आए हैं। రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. बिना लहू बहाए पापों की क्षमा नहीं है। అందుకే ఆయన సత్యాన్ని నెరవేర్చాడు. इसलिए उन्हें सच्चाई को पूरा పాపి किया, పైన కృప చూపించాడు. पापी के ऊपर तरस दिखाया, పాపి పైన కృప చూపించాడు. पापी के ऊपर तरस दिखाया। కానీ పాత నిబంధనలో, लेकिन पुराने नियम में, పాత నిబంధనలు ఏం చేశాడు? पुराने नियम में क्या తప్పు किया? చేసిన వెంటనే శిక్షించాడు. जैसा गलत किया वैसे ही दंड दे दिया। ఎందుకని? क्यों? వెంటనే వాళ్ళు మళ్ళుకోవాలి. तुरंत वो लोग फिर मुड़ के प्रभु के पास आना है, వెంటనే మళ్ళుకోవాలి. तुरंत प्रभु की ओर फिरना है। అందుకే इसलिए దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, परमेश्वर ने जगत से बहुत प्रेम किया, లోకమును ఎంతో ప్రేమించాడు. जगत से बहुत प्रेम किया। కాబట్టి ఈ రోజు మనం జాగ్రత్తగా గమనిస్తే देखिए आज ఇజ్రాయేలీలో కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే దేవుని గుర్తించుకుని ఆయన సహాయం కోసం ప్రార్థన చేసేవాళ్ళు. కాబట్టి అలా మనం ఉండకూడదు. जैसा इजराइल कष्ट काल में ही परमेश्वर की ओर फिरते थे, तब भी उनका नाम लेके प्रार्थना करते थे, उन्हीं के समान हम नहीं रहना चाहिए। వాళ్ళ మీద ఆక్రమణ చేసి వాళ్ళని పూర్తిగా బానిసలు చేసినప్పుడు తిరిగి వాళ్ళు ప్రార్థన చేసి మొరపెట్టారు. क्षेत्र पर आक्रमण करते थे, उनको पूरा गुलामी में रखते थे, परेशान करते थे, तब जाके फिर इजराइल पुकारने लगते। ఫిలిస్తీన్లు వారిని వేధిస్తున్నప్పుడు వాళ్ళు నలిగిపోయి దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేసేవారు. जब फिलिस्तीन उनको बहुत पीड़ा दे रहे थे, उस वक्त वो पीस गए, उस वक्त उस पीसे हृदय से परमेश्वर को पुकारते तो ఆయన परमेश्वर सहायता ఎప్పుడు करता భూమి था। చూస్తూనే ఉంటాడు. क्योंकि परमेश्वर हमेशा पृथ्वी की ओर देखता ही रहता నేను है। చాలా మంది క్రైస్తవులను చూశాను. मैं कई सारे ईसाइयों को देखा మమ్మల్ని हूँ, దేవుడికి పెట్టేసాడండి. कहते हैं हमें परमेश्वर ने छोड़ दिया, దేవుడికి అన్యాయం, మమ్మల్ని అన్యాయం చేసాడు. परमेश्वर हमारे साथ अन्याय किया। మేము అనుకున్నాం గాని हमने तो सोचा, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేసాడు. लेकिन परमेश्वर ने हमें त्याग दिया, దేవుడు మమ్మల్ని అన్యాయం చేసాడు. परमेश्वर हमारे साथ अन्याय किया నా बोलते हैं। ఉద్దేశంలో బైబిల్ తెలియదు అన్నాడు. ऐसा बोलने वाले का मतलब है उन्हें बाइबल पूरा సరైన नहीं బోధ पता, కింద లేరు వాళ్ళు. सच्चे संदेश के नीचे नहीं है, సరైన సంఘం కింద లేరు వాళ్ళు. अच्छे कलिशे में नहीं है। ఒకవేళ సంఘం సరైన సంఘం కింద ఉన్న వాళ్ళ బోధకు లోబట్ల. अगर कोई अच्छे संदेश के नीचे है, उसके बावजूद भी मानो वो संदेश के आज्ञाकारी नहीं हो रहे, వాళ్ళు లోబట్టలేదు. वो आधीन नहीं हो रहे। ఎవరన్నారండి? దేవుడు ఎప్పుడు మన పక్కనే ఉంది. నేను ఇమ్మానుయేలండి ఆయన. तो कौन कहता है परमेश्वर हमारे साथ नहीं, वो हमारे साथ रहने वाला इम्मानुएल, वो ఇమ్మానుయేలండి. इम्मानुएल మన ప్రక్కనే ఉన్నాడు ఆయన. हमारे बगल में నీ है, ముందే ఉన్నాడు. आपके सामने है, నీ నోట్లో ఉన్నాడు. तुम्हारे मुंह में है, హృదయంలో ఉన్నాడు ఆయన. हमारे हृदय में है। స్తుతించు. आप स्मरण करो, మొన్న చెప్పాను, पहले बताया था मैंने, స్తుతించు. स्तुति करो। స్తుతించిన వెంటనే जैसा आप स्तुति करते हो, దాని మీద ఆశీనుడైపోతాడు. और स्तुतियों के ऊपर वो विराजमान ठहरेगा, ఆశీనుడైపోతాడు. वो आसीन होगा। ప్రార్థన చేసినప్పుడు प्रार्थना जैसे ఆయన करते हो, సంతోషిస్తాడు. నువ్వు స్తుతించినప్పుడు సంతోషిస్తాడు. आप स्तुति करने से बड़ा खुश होगा। ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో जैसे आप प्रार्थना करोगे, ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. उस प्रार्थना का प्रतिफल देगा। భక్తులు ప్రార్థన చేసిన వెంటనే జవాబు ఇచ్చేవాడండి. परिशुद्धता ने प्रार्थना किया तो तुरंत जवाब देता था। అందుకనే इसलिए మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखो, 40 ఏళ్ళు 40 वर्ष 40 ఏళ్ళు 40 वर्ष ఇజ్రాయేలీల్ని ఫిలిస్తీన్లు వేధించారండి. तो इन इजरायलियों को फिलिस्तीनियों ने बड़ा ताड़ना दिया। ఈ 40 ఏళ్ళు వేధించితే 40 वर्ष ताड़ना देने पर ప్రార్థన చేసినప్పుడు उन्होंने जब प्रार्थना किया, దేవుడు జోరియా పట్టణములో
దంపతులు ఉన్నారండి. यहाँ पे लिखा है कि రెండో 16 వచనం 13 రెండో వచనం. 13 का दूसरे ఆ वचन में लिखा, కాలమును దాను వంశస్థుడు ఒకడు జోరియా పట్టణంలో ఉండేవాడని రాయబడింది బైబిల్. यहाँ पे लिखा है दानियों के कुल का सोरावासी मानोह नामक एक पुरुष था। అతని పేరు మానోహ. उनका नाम मानोह। అతని భార్య గొడ్రాలై ఆమెకు పిల్లలు లేరు. उनकी पत्नी बांझ होने के कारण कोई पुत्र ना था। అక్కడ రాయబడింది वहां लिखा गया है యెహోవా దూత यहोवा का दूत ఆ స్త్రీకి ప్రత్యక్షమై, उस स्त्री को दर्शन देकर, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయింది కనుక నీవు గర్భవతి కుమారుని కందువు. सुन, बांझ होने के कारण तेरे बच्चे नहीं, परंतु अब तू गर्भवती होगी और तेरा बेटा होगा। సంసాను గురించి తెలుసుకునే ముందు सिमसोन के बारे में जानने से पहले ఫిలిస్తీన్ల గురించి తెలుసుకున్నాం. फिलिस्तीन के बारे में जान लिया। ఫిలిస్తీన్లు పుట్టిక ఏంటో తెలుసుకున్నాం. फिलिस्तीन कहाँ से शुरू हुए वो भी जान लिया। ఫిలిస్తీన్లు ఎవరిని ఆరాధిస్తారో తెలుసుకున్నాం. फिलिस्तीन किसकी आराधना करने वाले थे वो भी जाना। ఫిలిస్తీన్లు ఎలా ఆరాధిస్తారో తెలుసుకున్నాం. फिलिस्तीन किस तरह की आराधना करते थे वो भी जान लिया। ఫిలిస్తీన్లు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాం. फिलिस्तीन लोग किस प्रकार के थे वो भी जान लिया। ఇప్పుడు యెహోవా దూత ఎవరో తెలుసుకుందాం. अब यहोवा का दूत कौन था उसे फिलिस- जानेंगे। సంసోను గురించి తెలుసుకునే ముందు सिमसोन के बारे में जानने से पहले ఇప్పుడు యెహోవా దూత గురించి తెలుసుకుందాం. यहोवा का दूत के बारे में जानेंगे। ఎవరండి యెహోవా దూత? कौन है यहोवा का दूत? యేసు ప్రభువే. यीशु। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, ఎవరండి యెహోవా దూత? कौन है यहोवा का दूत? గాబ్రియేలు కాదు, जिब्राइल नहीं है, మిఖాయేలు కాదు, ना मिकाएल, ఇంకా ఏ దూత కాదు. और कोई दूत नहीं है। యెహోవా దూత. यहोवा का दूत బెత్లెహేములో యేసు బాలుడుగా పుట్టక ముందు यीशु मसीह बेतलहम में पैदा होने से पहले దేవుని యొక్క పని చేసే యెహోవా దూత. परमेश्वर का काम करने वाला यहोवा का दूत। ఎందుకంటే क्योंकि ఇక్కడ 13వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చదివితే, इस न्यायों का 13 का 9 में अगर पढ़ेगा तो దేవుడు మానోహ ప్రార్థనను ఆలకించాడు కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చున్నప్పుడు దేవుని దూత ఆమె దగ్గరకు వచ్చాను అని రాయబడి ఉంది. तो लिखा है मानो कि ये बात परमेश्वर ने सुन ली, इसलिए जब वे स्त्री मैदान में बैठी थी और उसका पति मानो उसके संग ना था, तब परमेश्वर का वही दूत उसके पास आया। అక్కడ దేవుని దూత అని రాయబడి ఉంది. वहां पे परमेश्वर का दूत 13:3లో 13 का 3 యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యాను అని ఉంది. यहोवा का दूत दर्शन देखकर लिखा। ఈ దూత ఎవరు అనేది మనకు ఇప్పుడు తెలుసుకున్నాం. ये दूत कौन है हम अभी जानेंगे। యేసయ్యే. यीशु मसीह ही అందుకే है। యేసు ప్రభుని इसलिए मसीह यीशु को ఈ శాస్త్రుల పరిచయులు, ये शास्त्री परिचय, ఏంటి నువ్వు ఇప్పుడు వాడవే, तू तो आजकल का है, ఇప్పుడు వాడవే నువ్వు, तो आजकल का ही तो है। అబ్రహాం నన్ను చూడాలంటున్నావేంటి, आप ये कैसे कहते हो अब्राहम చూశాడు मुझे देखने की इच्छा लगता, ఆనందించాడంటావు. बड़ी आनंदित हुआ करके నీకు क्यों बोलते हो? నిన్న చూస్తే 35 కూడా లేవే. तो तेरा देखे तो 35 वर्ष का भी नहीं है तुम। యేసు ప్రభు అంటాడు, यीशु ने कहा "నా లోకం పుట్టే ఉన్నాను, मैं जगत उत्पन्न होने से पहले ही सा था, ముందే ఉన్నాను." पहले से ही था। యేసు ప్రభు ఇప్పుడు వాడు కాదండి. यीशु मसीह केवल अब का नहीं है, శరీరధారిగా వచ్చాడు బెత్లెహేములో బాలుడుగా, అది వేరే విషయం. ये शरीर धारण करके आया बेतलहम में, ये दूसरा विषय। కానీ యేసు ప్రభు ముందున్నవాడు. मगर यीशु मसीह शुरू से था। అందుకే ఆ దూత స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు మానోహ లేడు. जब वो दूत स्त्री के पास आया था तब मानोह ने कहा, అప్పుడు ఈ భార్య మానోహకు చెప్పినప్పుడు पत्नी ने जब मानव से कहा అర్థం చేశాడు. तो फिर से उन्होंने प्रार्थना किया। చూడండి, దేవుడు పక్కనే ఉన్నాడండి. देखिए परमेश्वर बगल में ही, మానవ ప్రార్థన ఆలకించాడు. मानव की प्रार्थना सुन लिया। కేవలం ప్రార్థన చేశాడు, फिर उन्हें क्या बोल అయ్యా ఒకసారి నాకు కనపడాయి, एक बार मुझे दिखाई दे, అయ్యా నా భార్య కనపడ్డా, जिस तरह मेरे पत्नी को दिखाई दिया, ఆ యెహోవా దూత నాకు కనపడయ్యా. यहोवा का दूत मुझे भी दिखाई दे। వెంటనే तुरंत ही ఇలా ఆయన దగ్గరికి వచ్చాడు, फिर उनके पास आया, ఆయనకి కనపడ్డాడు. उन्हें दिखाई दिया। చూడండి పిల్లారా, देखिए प्रिय, అయితే ఈ మానోహ ఆయన పేరు అడిగాడండి. मानोह ने उनका नाम पूछा था। చూడండి देखिए 17వ వచనం, 17 वचन में, 17వ వచనం చూస్తే, 17 में देखिए, మానోహ యెహోవా దూతతో నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించేటట్టు నీ పేరేమిటి అని అడిగాడు. तो मानोह ने यहोवा के दूत से कहा, अपना नाम बता, इसलिए कि जब तेरी बातें पूरी हो तब हम तेरा आदर मान कर सके। పేరు అడిగాడు. नाम पूछा था। చూడండి 18వ వచనంలో, तो देखिए 18 में, యెహోవా దూత నీవెందుకు నా పేరు అడుగుతున్నావు, यहोदूत ने कहा, मेरा नाम तो क्यों पूछते हो? అది చెప్పచెక్యము కానిది. कहता है मेरा नाम तो अद्भुत है। ప్రైజ్ ద లార్డ్. हालेलुया। నిజంగా ఎంత ధన్యులమండి మనం. कितना धन्य है हम। మీకు అర్థమైందా आपको समझ में आ गया ఎంత ధన్యులు తెలుసు? हम कितना धन्य है? पता है आप, మానోహుకి పేరు చెప్పలేదు, मानव को तो नाम नहीं बताया, మానోహు పేరు చెప్పలేదు, मानव को नहीं बताया गया, ఇజ్రాయేలుకి పేరు చెప్పలేదు, इजरायलियों को नहीं बताया, యాకోబుకి పేరు न చెప్పలేదు. याकूब को बताया,
యాకోబు పేరు చెప్పలేదు. याकूब को नहीं बताया। కానీ మనకి క్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పేరును తెలియజేసుకున్నాడు. तो मसीह बनकर इस संसार में आकर अपने नाम को प्रकट किया है। ఎంత ప్రేమ అండి మనకి, कितना మనం అంటే प्रति कितना प्रेम है हमारे प्रति, మనం అంటే ఎంత ప్రేమ. हमारे प्रति कितना प्रेम है उन्हें। మనకు యేసు క్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే యెహోవా దూత, वो हमारे लिए मसीह यीशु बनकर आए, वो यहोवा दूत, ఆయనే యెహోవా దూత. वही यहोवा दूत है। అందుకే అంటాడు, इसलिए कहता है బలర్పించుతానంటే बलि चढ़ाऊंगा बोलने पर నాకు బలొద్దు, मेरे लिए मत देना, యెహోవాకు బలర్పించు అంటాడు. यहोवा के लिए बलि देना। చూసారా, देखा, ఎప్పుడు చూసినా తండ్రికే సన్మానం. हमेशा पिता का ही आदर करता, తండ్రినే సన్మానించాడు. पिता का ही आदर करता रहा। నా తండ్రి చెప్పినవే నేను చేస్తున్నాను అన్నాడు. मेरा पिता का कहने का कार्य ही मैं करता हूँ। ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, अभी भी क्या कहता है, కొద్దు బలి నేను అర్పించొద్దు, నాకు యోగ్యుని కాదు. मैं योग्य नहीं हूँ, मेरे लिए बलि मत चढ़ाओ, ఆ యెహోవాకు బలర్పించు. उस यहोवा के लिए बलि चढ़ाओ। అందుకనే ఎప్పుడు చూసినా మనం క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అనాలి. इसलिए हम प्रार्थना में कुछ भी मांगते तो कभी भी देखो कहना चाहिए मसीह के नाम से मांगते हैं पिता। మన ప్రార్థనలో हमारी प्रार्थना में ఎప్పుడైనా చూడండి, कभी भी देखो యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. तो कहना चाहिए प्रार्थना मसीह यीशु के नाम से मांगते हैं पिता। డైరెక్ట్ యెహోవాకు ప్రార్థన చేస్తే యెహోవా ఒప్పుకోడండి. सीधा हम यहोवा से प्रार्थना करेंगे तो वो नहीं सुनेगा, అది గుర్తుంచుకోండి. इस बात को याद रखना। డైరెక్ట్ కనుక మనం యెహోవాకు ప్రార్థన చేసామా, अगर सीधा सीधा केवल हम यहोवा की प्रार्थना की, సృష్టికర్త అయిన తండ్రి सृष्टिकर्ता पिता యెహోవా यहोवा అని ప్రార్థన और చేసామా, इस तरह प्रार्थना करने पर వెంటనే ఆయన అంటాడు, वो कहेगा, అదిగో ఈ నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నాను. तो कहता ये मेरा प्रिय पुत्र है, इससे मैं प्रसन्न हूँ। ఏమన్నాడు, బాప్తీసం తీసుకుని యేసు బయటికి రాంగలే जब बपतिस्मा लेकर यीशु किनारे पे आ गया, ఏమన్నా ఆకాశం తెరవబడి आकाश खुल गया था, ఆకాశవాణి మాట్లాడుతున్నాడు. आकाश से वाणी होने लगी। ఏమన్నాడు, क्या बोला, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ये देखिए मेरा प्रिय पुत्र ఈయన है, యందు मैं ఆనందించండి. इससे प्रसन्न हूँ। ఇంకొక స్థలంలో ఏమనంటే, एक और जगह में क्या कहता है, ఈయన మాట వినండి, इसकी सुनो, ఈయన మాట వినండి. केवल इन्हीं की सुनो। ఈ మధ్యన చాలా మంది యెహోవా సాక్షులు వచ్చారండి. आजकल कुछ यहोवा का साक्षी आए हैं, వాళ్ళు ఏమంటారు, మేమే గొప్ప అంటారు. तो कहता हम ही महान है। కానీ ఇక్కడ బయస్ప్రభు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, या परमेश्वर क्या कहता है, ఈయన నా ప్రియ కుమారుడు, ये मेरा प्रिय पुत्र है, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. इससे मैं प्रसन्न हूँ। మరి వాళ్ళు ఎందుకు ఆనందించరండి? वो क्यों आनंदित नहीं మనం है? యేసుప్రభుని నమ్ముతాం, वो कहता है हाँ यीशु को हम भरोसा करते हैं, కానీ క్రైస్తవులమే, हाँ है ये కానీ మేము యెహోవా సాక్షులు. लेकिन हम यहोवा का साक्षी है। యెహోవా సాక్షులు వెళ్ళిపోయారండి. यहोवा का साक्षी तो कब खत चला गया, అది పాపం వాళ్ళకి. बेचारा ये बात नहीं जानता। యెహోవా సాక్షులు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు यहोवा का साक्षी जो अभी परदेश में है, సూక్ష్మ దేహంలో ఉన్నారు. देश में है, ఇప్పుడు క్రీస్తు దాసులము, हम तो अभी मसीह की दास है, క్రీస్తుకు సాక్షులము, मसीह की गवाही है। हम క్రీస్తును ప్రచారం చేయబోతున్నాం. मसीह का प्रचार करने वाले हैं। ఎవరా క్రీస్తు? कौन है ये मसीह? పునరుద్ధానుడు, पुनरुद्धान हुआ, పునరుద్ధానుడు, पुनरुद्धान हुआ, మృతులలో నుంచి లేచిన వాడు. में से जी उठा है। ఒకటి నుంచి మీకు నేను ఆయన ఈ యేసు ప్రభుగా బెత్లెహేములో పుట్టక ముందే ఉన్నాడంటానికి దానియేలు యొక్క గ్రంథం ఒకసారి చూడండి. एक बात दानियेल पुस्तक, दानियेल की पुस्तक के द्वारा बताना चाहता हूँ, దానియేలు मसीह के పుస్తకం, रूप में पैदा होने से पहले से ही था यीशु मसीह बताने के लिए। దానియేలు పుస్తకము ఆ ముందు 7వ అధ్యాయం కనుక మనం చూస్తే, दानियेल का अध्याय 7 देखेगा, 7వ అధ్యాయంలో 7वीं ఒక अध्याय, వృద్ధుడు కనపడతాడు సింహాసనం మీద. एक सिंहासन के ऊपर एक बुजुर्ग दिखाई देता है। 7వ అధ్యాయం 9వ వచనం కనుక చూస్తే, अध्याय 7 का 9 देखेगा तो ఇక సింహాసనములు వేయటం చూసి ఉన్నాను, మహావృద్ధుడు కూర్చుని ఉన్నాడు అంట. చూడండి, मैंने देखते देखते अंत में क्या देखा कि सिंहासन रखे हुए और कई अति प्राचीन विराजमान हुआ। అంటే సింహాసనం ఒకటి పరలోకంలో ఉంది, यानी कि सिंहासन है एक स्वर्ग में, అక్కడ వృద్ధుడు ఒకడు కూర్చుని ఉన్నాడు. यहाँ पे अति प्राचीन एक बैठा हुआ था, ఆయన గురించి చెప్పబడిందని కింద उनके बारे में बताया गया है। 10వ వచనంలో చూస్తే, और 10वीं वचन में देखेगा तो వేరే వేరే పరిచారం చేస్తున్నారంట, కోట్ల కొద్ది మనుషులు ఆయన ముందు నిలిచి ఉన్నారంట, తీర్పు తీర్చడానికి గ్రంథాలు ఇప్పబడ్డాయి అంట. तो लिखा गया है कि फिर हजारों हजार लोग उसकी सेवा टहल कर रहे थे और लाखों लाख लोग उसके सामने हाजिर थे। फिर न्याय बैठे गए और पुस्तकें खोली गई। చూడండి, देखिए అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మేకలు గొర్రెలు ఆయన న్యాయం చేయటానికి ఆయన సింహాసనం కూర్చొని తెలియజేయబడింది. तो इसी प्रकार मत्ती सुसमाचार 25वें अध्याय में भेड़ और बकरियों को अलग अलग करके न्याय करने के लिए वो बैठा हुआ। ఆ తర్వాత 13వ వచనం చదివితే, इसी में दानियल के साथ 13 पड़ेगा तो ఆకాశంలో మేఘారుడై మనుష్య కుమారుని పోలి ఒకడు రావటం నేను చూశాను అంటాడు. मैंने रात में स्वप्न में देखा और देखो मनुष्य के संतान सा कोई आकाश के बादलों समेत आ रहा था।
అక్కడ మానవుకి वह मानव को నా పేరు చెప్పచెక్యము కానిది అన్నాడు. मेरा नाम अद्भुत है करके बताया गया। కానీ लेकिन ఇక్కడ చూస్తే यहाँ देखेगा तो దానియేలు 8వ అధ్యాయంలో दानिएल की 8వ అధ్యాయంలో 8वें अध्याय में ఇక్కడ కూడా 15వ వచనం కానీ చూస్తే 8 की अगर 15 में देखेगा तो ఇక్కడ ఏమన్నాడు చూడండి, देख क्या लिखा है। మనుషుని రూపమున్న ఒకడు నా ముందు నిలిచేడు అని రాయబడింది అక్కడ. तो लिखा है इतने में मनुष्य का रूप धरे हुए कोई मेरे सम्मुख खड़ा हुआ। గాబ్రియేలు అని చెప్తున్నాడండి. जिब्राइल को जिब्राइल करके बता रहे, గాబ్రియేలు అని చెప్తున్నాడు. जिब्राइल को जिब्राइल करके గాబ్రియేలు ఈ దర్శన భావాన్ని ఇతనికి తెలియజేయము. जिब्राइल इस दर्शन का अर्थ इन्हें बताना। ఆ స్వరం ఎవరో తెలుసా? वो आवाज किसकी है पता है? యేసు ప్రభు అండి. मसीह यीशु की है। తర్వాత 10వ అధ్యాయం కనుక మనం చూస్తే इसी में दानियल का 10 మిఖాయేలుగా చెప్తున్నాడు. तो मिखाइल को मिखाइल 11వ వచనములో 10 का 13 में 11వ వచనములో 10 की 13 में చూడండి, देखिए పారసీకుల రాజ్యాధిపతి 21 రోజులు నన్ను ఎదిరించాడు, కానీ ప్రధాన అధిపతుల్లో ఒకడైన మిఖాయేలు నాకు సహాయం చేయవచ్చాడని మిఖాయేలు గురించి చెప్తున్నాడు. तो फारस के राजा का प्रधान 21 दिन तक मेरा सामना किए रहा, परंतु मिकाइल जो मुख्य प्रधानों में से है वही मेरा सहायता के लिए आया। ఇక్కడ यहाँ पे 10వ వచనంలో కనుక మనం చదివితే 10 की 10 10వ వచనం 16వ వచనం 10వ అధ్యాయం 16వ వచనం 10 का 16 में देखेगा तो అప్పుడు నరరూపి అయిన ఒకడు నా పెదవులను ముట్టాడు అంటున్నాడు. तब मनुष्य के संतान के समान किसी ने मेरे होंठ छुए। నేను ఎవరి గురించి చెప్తున్నానండి? मैं किसके बारे में बता रहा हूँ? యెహోవా దూత గురించి చెప్తున్నాను. यहोवा के दूत के बारे में बता ముందు रहा ఎవరి గురించి చెప్పాను? हूँ। पहले किसके बारे में बताया? ఫిలిస్తీన్ల గురించి చెప్పాను. फिलिस्तीन के बारे में। సంసోను గురించి తెలుసుకునే ముందు सिमसोन के बारे में जानने से ఆ पहले యెహోవా దూత ఎవరో, यहोवा का दूत ఆ कौन, ఫిలిస్తీన్లు ఎవరో फिलिस्ती है మనం कौन, తెలుసుకుంటే अगर हम जानेगा तो సంసోను గురించి మనకు బాగా అర్థమవుతుంది. सिमसन के बारे में आसान से समझ ఇప్పుడు पाते हैं। నరరూపి అంట तो कहता है मनुष्य का ఆయన समान పెదవులను పుట్టాడంట. उनके होंठ को छू ఎవరండి लिया। ఈయన? कौन है ये? మనుష్య కుమారుడుగా కనపడుతున్నటువంటి యేసు ప్రభువే. मनुष्य का पुत्र के रूप में दिखाई देने తర్వాత वाला। 18వ వచనం కూడా చదివితే अगर इसी में 18 वचन पढ़ेगा ఆ నరరూపి మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచెను. कहता है तब मनुष्य के समान किसी ने मुझे छूकर फिर मेरा हियाव बांधा। కాబట్టి ఎవరన్నా నీతో మాట్లాడినప్పుడు कभी आपसे बात करते हैं, యేసు ప్రభు మనటోడేను, यीशु मसीह तो आजकल का ही है, మనటోడేను, आजकल का ही ఆ है। దేవుడు ముందు నుంచి ఉన్నారు हमारे ईश्वर पहले से ही बोलते हैं, నమ్మొద్దండి. तो भरोसा मत నేను करना। ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే मैं सारी ये बातें क्यों बता క్రైస్తవులు रहा हूं? బలం కలిగి ఉండాలండి. ईसाई जो है बड़ी सामर्थ्य के साथ అందుకే रहना। పేతురు పత్రికలో పేతురు అంటాడు, इसलिए पतरस की पत्र में पतरस कहता ఎదురాడు వారి కంట మనం సమాధానం చెప్పేటట్టు है, तो ఉండాలి. हमारे सामने जो बोलते हैं उनको अच्छी तरह जवाब देने वाला बनना క్రైస్తవులు चाहिए। అడిగే వాళ్ళకి మా తల తిప్పుకొని మొహం తిప్పుకొని వెళ్ళే వాళ్ళుగా మనం ఉండకూడదు. ऐसा ऐसा नहीं होना चाहिए जो कुछ नहीं करता तो सर झुका के चले जाए। మన బలవంతులవి. हम तो बलवान हैं। అడిగిన వాడికి సమాధానం చెప్పి जो पूछेगा हमसे उसे उत्तर देना। సందేహం ఉన్న వారికి సందేహం తీర్చి जिनको कोई शक करने वाले तो उनको शक को दूर ప్రభు करें। దగ్గర నుంచి సంఘానికి తీసుకురావాలంట. प्रभु में कलिशे में ले आना ముందు है। ఇది చేయాలి మనం. ये काम करना है। ముందు ఈ కార్యం చేయటం మనం నేర్చుకోవాలి. इस कार्य को करना हमें सीखना होगा। సంఘంలో ఉన్నప్పుడు పరిచర్య అంటే ఇదే. कलिशा का परिचर्या का मतलब यही है। ముందు మనం ఇది కనుక చేస్తే अगर ये काम हम करेंगे तो దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. परमेश्वर हमारे प्रति आनंदित होगा। పరమేశ్వరుడు మనకు సంతోషిస్తాడు परमेश्वर आनंदित होगा ద్వారా. मसीह के द्वारा। అందుకనే इसलिए ఈ రోజు మనము आज हम ఫిలిస్తీన్లాగా ఉండొద్దు. फिलिस्तीन के समान नहीं रहे, ఫిలిస్తీన్లాగా ఉండొద్దు. उनके समान नहीं रहना है। ఫిలిస్తీన్లు ఈ రోజు అన్ని జిల్లాలకు సాదృశ్యంగా ఉన్నారు. फिलिस्तीन आज अन्य जाति का सादृश्य అన్ని है। జిల్లాలను ప్రేరేపిస్తే మనం ఆ ప్రేరణలో अन्य పడిపోవద్దు. जाति की प्रेरणा में हमें नहीं फंसना चाहिए। అది దేవుని క్రమం కాదు. ये परमेश्वर का नियम नहीं ఆ है। తర్వాత उसके बाद యేసు ప్రభు ఇప్పుడు వాడంటే నమ్మొద్దు. यीशु मसीह केवल आजकल का ही बोलने से भरोसा मत ఆయన करना। సృష్టించక ముందే ఉన్నాడు. वो सृष्टि के पहले से ही था। సృష్టించినా కూడా ఆయన బెత్లెహేములో బాలుడుగా పుట్టక ముందు ఆయన ఉన్నాడు. तो सृष्टि होने के बाद भी पैदा हो यानी कि बालक रूप में पैदा होने से पहले भी था। కాబట్టి ఈ రోజు మనం తెలుసుకున్న విషయాలు జాగ్రత్తగా మననం చేసుకుంటూ इसलिए आज जितने बातें हमने जान लिया, తెలుసు- इन बातों को ध्यान करते रहे। తెలుసుకున్న వాటిని ధ్యానిస్తూ जो जान चुका है उन्हें और ध्यान करता रहे। వాటిల్లో ఆరాధిస్తూ उसी में हम आराधना करते విన్నా रहे। దాన్ని నెమరు వేసుకుంటూ जो सुना है उसको जुगाली करते रहे। దేవుని ఇంకా మనకు ఆశీర్వదిస్తాడు. तो ऐसा करने पर परमेश्वर और आशीष రండి देगा। చిన్న ప్రార్థన आइए చేసి छोटी सी प्रार्थना करेंगे। వందనాలు నాయన. धन्यवाद प्रभु ఈ जी। రాత్రి నాయన इस रात को పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा प्रभु యేసు నామములో మనందరం ఒక్కొక్కరుగా చేర్చి यीशु के नाम से हम सबको इकट्ठा किया। ఈ రాత్రి సాయంకాలం లైవ్ లో కూర్చోబెట్టి ये शाम के लय में हम सबको बिठाया। మంచి ఆయుషారోగ్యాలు ఇచ్చి अच्छे आयुष आरोग्य दिया। కుటుంబాల్లో ఆనందం ఇచ్చారు. परिवारों में शांति ఈ दी। దాసుని ద్వారా మీరు మాట్లాడి आपके दास के द्वारा ఈ आपने దాసు ఒక किया। సాధనంగా వాడుకుంటారు. आपके दास को एक साधन के तौर पर ఈ రోజు इस्तेमाल నాయన कर रहे हैं। న్యాయాధిపతుల యొక్క
అయ్యా చాప్టర్లు నేర్చుకుంటున్నాం. आज न्यायों की किताब को लेकर सीख रहे प्रभु అయ్యా जी। న్యాయాధిపతులు ఎంతమంది తెలుసుకున్నాం. न्यायी कितने थे हमने ये बात जान लिया। ఎవరెవరి చేతుల్లో ఎంతమంది ఎంత కాలం వాళ్ళు బానిసలుగా ఉన్నారు ఇజ్రాయెల్, అది తెలుసుకున్నాం. इज़राइल कितनी लोगों की नीचे गुलामी थे, कितना साल तक वो भी हमने जान लिया। ఆ తర్వాత ఫిలిస్తీన్లు ఎవరో మేము ये తెలుసుకున్నాం. भी जान चुके हैं फिलिस्ती है कौन। ఫిలిస్తీన్లు ఇజ్రాయేలుని ఎట్లా ప్రేరేపించారో తప్పుడు మార్గంలో తెలుసుకున్నాం. फिलिस्ती लोग इज़राइल को कैसे गलत रास्ते में लेके गए वो भी हमने जान लिया। ఫిలిస్తీన్లు అన్ని జనులతో కలిసి ఎలా ఆనందించారో నేర్చుకున్నాం. तो इज़राइली अन्य जाति के साथ मिलकर कितना आनंदित हुआ वो भी దేవుని देखा। దూత గురించి నేర్చుకున్నాం. परमेश्वर के दूत के बारे में యెహోవా దూత గురించి నేర్చుకున్నాం. यहोवा का दूत के ఆ बारे में యెహోవా सीखा। దూత యేసుక్రీస్తు. तो यहोवा का दूत मसीह यीशु ఆయన है। మొన్నటివాడు కాదు, वो केवल आजकल का నిన్నటివాడు नहीं है, కాదు. वो कल के हैं। ఆయన సృష్టించక ముందే ఉన్నాడు. सृष्टि से पहले से थे। సృష్టించిన అనేక మందితో మాట్లాడాడు పాత నిబంధనలో. सृष्टि होने के बाद भी पुराने नियम में कई सारे जगह वो दिखाई दिया और बात किया। ఈ రోజు నేర్చుకున్న విషయాలు అనేక మంది తెలియజేయడానికి సహాయం చేయండి. आज जितनी बातें सीखे कईयों से बांटने के लिए सहायता ఈ करें। వాక్యం విన్న బిడ్డలు 100కి 100 పంచడానికి సహాయం చేయండి. जितनों ने सुना उन सबके हृदय में 100 गुना फलवंत होने की అతను मदद ఎత్తుకొని करना। పోకుండా సహాయం చేయండి. शैतान उठा के ना ले जाने पर इसकी भी मदद करे प्रभु। యేసు నామములో यीशु అడుగుతున్నాను. के नाम से मांगते हैं पिता। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। అందరికి వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड।